డోంట్ గో ఓవర్ బోర్డ్. దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంత ప్రాధాన్యతనే ఇవ్వండి. ఆ ఇచ్చిన దాన్ని లోతుగా చదివే ప్రయత్నించి, ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి తెలిసిన టాపిక్ని చాలా లోతుగా వైవిధ్యంగా ఇస్తూనే ఉన్నాం. కాబట్టి కొన్ని టాపిక్స్ సెలెక్టెడ్ సిలబస్ని, లిమిటెడ్ సిలబస్ని డీప్గా చదివే ప్రయత్నం చేయండి. యాక్చువల్గా మన సిలబస్లో ప్రతి యూనిట్ని కూడా సగం సగంగా మనం డివైడ్ చేసుకుని ఏదైనా ఒక సగాన్ని మనం తరోగా ప్రిపేర్ అయితే దట్ విల్ బి ఇనఫ్. ఈ ఎగ్జామినేషన్లో సిలబస్ను పెట్టుకుని అలా మనం చదువుకుంటా వెళ్తే ప్రయోజనమే ఉంది. Hello friends, I am Shivaji. I have been teaching history for various competitive examinations, especially Group 1 and Civil Services for the past 20 years. I believe for the past 15 years, my material, especially for Group 1, had been in the market. And I can proudly say that more than 70% of the candidates who got into Group 1 for the past 15 years in Telugu states must have gone through my notes. Maybe they didn't attend my class physically. They knew my notes, they knew my name, because I used to get calls from different areas. So I can say that from Adilabad to Anantapur, from Mahabubnagar to Srikakulam, my notes had been used by Group 1 aspirants. It is not an overstatement. Apart from that, ఈ మధ్య ఎస్పెషల్లీ టీజీపీఎస్సీకి సంబంధించి ఈ మెటీరియల్ని నేను కొంచెం ఆర్గనైజ్ చేసి సిలబస్కి అనుగుణంగా అప్డేట్ చేసి బుక్స్ కూడా రిలీజ్ చేశాను. దోస్ బుక్స్ వర్ ఆల్సో హ్యూజ్ హిట్. పిల్లలు విపరీతంగా ఆస్పిరెంట్స్ ఆ బుక్స్ చదువుకున్నారు. సో మనం రాసిన ఎగ్జామ్లో కూడా హిస్టరీ సెక్షన్లో విపరీతంగా వాళ్ళు స్కోర్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. ఆ లీగల్ కాంట్రవర్సీస్ ఉన్నాయి. సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఆన్ గోయింగ్ కాంట్రవర్సీ ఆర్ క్రైసిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకో నోటిఫికేషన్ రావడానికి రంగం అయితే సిద్ధమైంది, అంతవరకు మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వాలి వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేలోపు. కాబట్టి ఎవ్రీ వన్ వాజ్ అండర్ ద ఇంప్రెషన్ దట్ దేర్ వుడ్ బి ఏ నోటిఫికేషన్. ఇన్ ఫ్యాక్ట్ దేర్ వర్ హింట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సర్కిల్స్ ఆల్సో దేర్ వుడ్ బి ఎ బిగ్ నోటిఫికేషన్ అగైన్, అట్లీస్ట్ ఒక 400 పోస్టుల వరకు ఉండేలాగా, వేకెన్సీస్ ఉండేలాగా ఇంకో నోటిఫికేషన్ రావచ్చు అని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఆ మేరకు కొంతమంది దాని గురించి పబ్లిక్ మీడియాలో కూడా మాట్లాడినట్టున్నారు. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. సో మనం రాసినటువంటి వాళ్ళల్లో ఖచ్చితంగా బాగా రాసి మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా నో సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి సిస్టంలో కూడా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయండి. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో, ఎవాల్యుయేషన్లో ఖచ్చితంగా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. అవి ప్రతిసారి అభ్యర్థులు సఫర్ అవుతూ ఉంటారు. అది తప్పదు. అంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కొంచెం ఎక్కువగానే ఉండేలాగా ఉంటుంది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో. వాటిని కూడా నలిఫై చేసేలాగా మనం ఎగ్జామ్ రాయాలండి. మన ప్రిపరేషన్ ఆ స్థాయిలో ఉండాలి. సో మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి నేను చెప్పట్లేదు, డిఫెక్ట్స్ ఉంటాయి అనే మాట. సివిల్ సర్వీసెస్ రాసాం మేము, నేను 3 times ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఐ నో యూపీఎస్సీలో కూడా బోల్డ్ అనే డిఫెక్ట్స్ నాకు కనిపించాయి. ఎవాల్యుయేషన్లో కానీ, స్కేలింగ్లో కానీ, ద వే ఆప్షన్స్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఆర్ లెవెల్డ్ ఆర్ స్కేల్డ్, దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎవాల్యుయేషన్లో ఉండేటువంటి గ్యాప్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ మేము చూశాను. ఐ రౌట్ ద ఎగ్జామ్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. నాకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్ అన్ని. సో యూపీఎస్సీ స్థాయిలోనే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టేట్ పిఎస్సీ లెవెల్స్లో కొన్ని ఉంటాయి. వీలైనంత వరకు వాళ్ళు ఆ డిఫెక్ట్స్ని తెలుసుకొని, సరి చేసుకొని దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటారు మనం అనుకుందాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం ఉన్నటువంటి రియాలిటీని ఫేస్ చేయాలి. ఇంకొక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుదాం. ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటారండి. ఇక దే కెన్ నెవర్ బ్రేక్ త్రూ. సో అట్లాంటి అప్రోచ్ మీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని కైండ్లీ షెడ్ దట్ అప్రోచ్. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది ఎగ్జామినేషన్. మీరు ఖచ్చితంగా ఒక గ్రూప్ 1 సర్వీసెస్ సాధించాలి, లైఫ్లో సక్సీడ్ అవ్వాలి అనుకుంటే ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. కబీర్ చెప్పిన ఒక అద్భుతమైనటువంటి వాక్యం నేను ఎప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. సో పరీక్షా సమయం ఎప్పుడైనా రావచ్చు, కానీ నేను మాత్రం సిద్ధంగా ఉంటాను అంటాడు ఆయన. ద అవర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే కమ్ ఎట్ ఎనీ మూమెంట్, బట్ ఐ విల్ బీ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. I should be prepared myself. I would be ready for that hour of examination, hour of judgment from the Almighty. అది ఆయన ఆధ్యాత్మిక సాధన పరంగా చెప్పినటువంటి మాట. నా దృష్టిలో ఈరోజు ఉన్నటువంటి కట్ త్రోట్ కాంపిటీషన్లో ఆ ఆధ్యాత్మిక సాధనకు ఏమాత్రం తగ్గని స్థాయిలోనే అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలండి.
అంత తీవ్రమైనటువంటి క్రమశిక్షణ, సబ్జెక్టింగ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డిసిప్లిన్స్, ఎంతో తీవ్రమైనటువంటి కఠోర సాధనతోటి ఒక సాధకుడు ఎలాగైతే మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తాడో అలాంటి ఒక క్రమశిక్షణ, నిబద్ధత, దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్, దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ దిస్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. చూడండి, లక్షల మంది అప్లై చేసేటువంటి ఎగ్జాము. గత 10 నుంచి 15 సంవత్సరాలుగా ఈ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు నాకు తెలుసు. సమ్టైమ్స్ ఈవెన్ 20 ఇయర్స్ నుంచి రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాస్తున్నారు అవన్నీ వ్యక్తిగతమైనటువంటి కారణాలు, కానీ రాస్తున్నారు. సో ప్రతి సంవత్సరం ఫ్రెషర్స్ యాడ్ అవుతూ ఉన్నారు, సీనియర్ మోస్ట్ అభ్యర్థులు కూడా రాస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా ఫ్రెషర్స్ చాలామంది సెలెక్ట్ అవుతున్నారు అలాంగ్ విత్ సీనియర్ మోస్ట్ క్యాండిడేట్స్. సో ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగ్. ఎవ్రీ టైమ్ ద లిస్ట్ ఈజ్ ఎ మిక్స్డ్ బ్యాగ్. మనం కంప్లీట్గా సీనియర్సే సక్సీడ్ అవుతారు అనడానికి ఏమి రూల్ ఏం లేదు, ఫ్రెషర్స్ ఏం సక్సెస్ అవుతారులే అనుకోవడానికి ఏం లేదు. సో కరెక్ట్గా ఎగ్జామినేషన్ టెక్నిక్ను పట్టుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి సరైనటువంటి మెటీరియల్ తోటి, అప్రోచ్ తోటి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, మంచి రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఎగ్జామినేషన్ హాల్లో మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రాపర్గా రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఇన్ టైంలో అక్కడ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ సక్సీడ్ అవుతున్నారు రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ సీనియారిటీ ఆర్ ఫ్రెష్నెస్. వాళ్ళు సక్సీడ్ అవుతానే వస్తున్నారు. కాబట్టి కొత్త వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, పాత వాళ్ళు విరక్తి చెందాల్సిన అవసరం. కొత్త వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ ఎనర్జీ మనకేముందని అనుకోవచ్చు. మీ గాట్ యువర్ ఓన్ అడ్వాంటేజెస్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎగ్జామినేషన్ కండిషన్స్లో ప్రెషర్ని ఎలా విత్స్టాండ్ అవ్వాలో మీకు తెలుసు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో మీకు తెలుసు. మీరు ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యూ విల్ బీ హ్యావింగ్ ఎన్ ఎడ్జ్. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్కి ఉండేటువంటి అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. సబ్జెక్ట్ని ఫ్రెష్గా చదువుతారు కాబట్టి లేటెస్ట్ మెటీరియల్స్, లేటెస్ట్ అప్డేట్స్ తోటి వాళ్ళ సబ్జెక్ట్ని అప్రోచ్ అవుతారు. ఇది కొత్తది కాబట్టి మేము సక్సీడ్ అవ్వాలి, సీనియర్స్ ఉన్నారనే భయంతో, ఇంకా ఎక్కువ భయంతో, క్రమశిక్షణతోటి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. అది వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజ్. సో నేను 2 రకాల అభ్యర్థుల్ని చూస్తూనే ఉంటాను కాబట్టి ఆ అనుభవంతో ఐఎమ్ ఏబుల్ టు సే దిస్. సో ఈ క్లాస్లో మనం ఈ టీజీపీఎస్సీ సిలబస్, ఈ సిలబస్ని నేను ఇండియన్ హిస్టరీ పార్ట్ ఈ ఇన్స్టిట్యూట్లో డీల్ చేస్తాను. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి, వాట్ షుడ్ బీ ద మోస్ట్ ప్రొడక్టివ్ అప్రోచ్. సో ఇక్కడ మనకి గమనించాల్సిన అంశం ఏంటి అంటే, మనకున్నటువంటి మోడల్లో ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సిలబస్ మొత్తాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే. అకాడమిక్ ఎగ్జామ్స్ లాగా ఏదో పాస్ మార్కులు తెచ్చుకుందాం, ఛాయిస్ తీసుకుందాం అంటే ఇక్కడ కుదరదు. ఖచ్చితంగా సిలబస్ మొత్తం చదవడం చాలా అవసరం. ఇండియన్ హిస్టరీ సిలబస్ మొత్తం తరోగా చదివితే ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దట్ విల్ బీ హైలీ యూజ్ఫుల్ ఫర్ యువర్ జనరల్ ఎస్సేస్. జనరల్ ఎస్సేస్లో ఖచ్చితంగా ఒక ఎస్సే, హిస్టరీ కల్చర్ రిలేటెడ్ ఎస్సే ఖచ్చితంగా ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఏ జనరల్ టాపిక్ మీద మీరు రాయాలన్నా కూడా స్టాండర్డ్ ఎస్సే స్ట్రక్చర్ ఏంటి అంటే, ఆ ఎస్సే టాపిక్ని మీరు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని హిస్టరీ రాయాలి. హౌ దట్ పర్టికులర్ థింగ్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్ త్రూ అవుట్ ఏజెస్. యాన్షియంట్ టైమ్స్లో ఎలా ఉంది, మిడివల్ టైమ్స్లో ఎలా ఉంది, మోడర్న్ టైమ్స్లో వచ్చిన చేంజెస్ ఏంటి. ఈ టేక్ ఎనీ టాపిక్, హిస్టారికల్ యాక్సిడెంట్స్ రాయాలి. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో మీరు 360 డిగ్రీస్ ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండా ఎస్సే ఎప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి రూపాన్ని తీసుకోదు. కాబట్టి రీడింగ్ హిస్టరీ థరోలీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ జనరల్ ఎస్సే పేపర్ ఆల్సో. వ్యాసానికి కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది మీరు మనసులో పెట్టుకోండి. కాబట్టి ఏదో పీస్ మీల్ అప్రోచ్లో కొన్ని పొడిగా చదువుదాం అనేది మంచి అప్రోచ్ కాదు. మీ ఎగ్జామినేషన్ అంతా కూడా హోల్ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రతి పేపర్కి ఇంకో పేపర్తో ఏదో ఒక సంబంధం ఉంది అనేది మీరు గుర్తించి, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఆల్ హ్యూమన్ స్పియర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్. అది గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ తరోగా చదివితే జనరల్ ఎస్సేకి చాలా హెల్ప్ అవుతుంది, అందులో అనుమానం ఏమీ లేదు. సో మనం ఇక్కడ సిలబస్ను మనం పరిశీలిస్తే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అన్నారు. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఆధునిక యుగానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అన్నారు. అందుకనే సిలబస్ స్ట్రక్చర్ మనం చూస్తే 5 యూనిట్స్లో 3 యూనిట్స్ మోడర్న్ ఇండియాకి సంబంధించినవి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 5 యూనిట్స్ 3 యూనిట్స్ ఆర్ రిలేటెడ్ టు మోడర్న్ ఇండియా. సో దట్ వాజ్ ద వెయిటేజ్ గివెన్ టు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇన్ యువర్ సిలబస్. కాబట్టి ఖచ్చితంగా మీకున్న టైంను కూడా ఆ వెయిటేజ్ ప్రకారం డివైడ్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్
ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఆర్ జుడిషియస్ అప్రోచ్. జుడిషియస్గా ఉండాలి. నేను హరప్పాన్ సివిలైజేషన్ని ఒక నెల చదువుతాను, వేదిక్ కల్చర్ని ఇంకొక నెల చదువుతాను, లేదా అశోకుడు గురించి ఒక వారం చదువుతాను, బుద్ధిజం గురించి నెల చదువుతాను అంటే అంత అవసరం లేదు. మేబీ ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారు, ఇప్పుడు టైం అనుకో సడన్గా నోటిఫికేషన్ వస్తే మీరు చాలా ప్యానిక్ అయిపోతారు. కాబట్టి ఎప్పుడూ కూడా డోంట్ గో ఓవర్ బోర్డ్. దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంత ప్రాధాన్యతనే ఇవ్వండి. ఆ ఇచ్చిన దాన్ని లోతుగా చదివే ప్రయత్నం చేయండి. ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి తెలిసిన టాపిక్ని చాలా లోతుగా వైవిధ్యంగా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి కొన్ని టాపిక్స్ సెలెక్టెడ్ సిలబస్ని, లిమిటెడ్ సిలబస్ని డీప్గా చదివే ప్రయత్నం చేయండి. ప్రిలిమ్స్లో ఏంటి అంటే ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ అవసరం. ప్రిలిమ్స్కి ఎక్స్టెన్సివ్ ఈ రోజు ఉన్నటువంటి స్టాండర్డ్స్లో దానికి కూడా ఇంటెన్సివ్ ప్రిపరేషన్ అవసరం అవుతుంది. చాలా టఫ్నెస్ లెవెల్స్ చాలా పెరిగాయి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా. మెయిన్స్కి వచ్చేటప్పటికి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అది యావరేజ్ టఫ్నెస్ ఉండొచ్చు, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ ఉన్న ప్రశ్నలు వచ్చినా కూడా మనం షాక్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు రైట్, దట్స్ ఇట్, దట్ ఈజ్ అవర్ డ్యూటీ. సో ఈ సిలబస్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్ అన్నారు. సివిలైజేషన్స్ అనే పదం అన్నారు కాబట్టి మనకు ప్రమాదం లేదు. డైరెక్ట్గా ఇండస్ అండ్ వేదిక్ అన్నారు. సో మనకి ఏపీ సిలబస్ మనం తీసుకుంటే వాళ్ళకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అని కూడా ఇచ్చారు. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే అనాలి. సివిలైజేషన్ స్థాయికి అవి వెళ్ళలేదు కాబట్టి అవి కల్చర్స్. సో చరిత్రపూర్వ సంస్కృతులే ఉన్నాయి ఆ సిలబస్లో. ఇక్కడ మనకి ఇది లేవు. క్లియర్గా సివిలైజేషన్ అన్నాడు, హరప్పన్ సివిలైజేషన్కి వెళ్ళిపోయాడు. కాబట్టి మనకి ప్రీ హిస్టరీ యాక్చువల్గా చదవాల్సిన అవసరం ఇక్కడ లేదు. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నట్టు మంచిది. సో ఇండస్ అండ్ వేదిక్ అన్నారు. యాక్చువల్గా వేదిక్ని సివిలైజేషన్ అనకూడదు, దాన్ని కల్చర్ అనాలి. అది సివిలైజేషన్ అన్న స్థాయికి అది వెళ్ళలేదు ఇనిషియల్గా. సో ఇండస్ అండ్ వేదిక్ ఈ రెండింటిని డీప్గా చదవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా మన సిలబస్లో ప్రతి యూనిట్ని కూడా సగం సగంగా మనం డివైడ్ చేసుకొని ఏదైనా ఒక సగాన్ని మనం తరోగా ప్రిపేర్ అయితే దట్ విల్ బి ఇనఫ్, బికాస్ దెర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ప్రతి ప్రశ్నకి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి మనం ఈ అప్రోచ్లో వెళ్ళొచ్చు. ఉదాహరణకి మనం ఫస్ట్ యూనిట్ని తీసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు బుద్ధిజం, జైనిజం అంతవరకు తరోగా చదువుకుంటే ప్రశ్న మిస్ అయ్యే అవకాశం లేదండి. యూజువల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషను, వేదిక్ కల్చరు, జైనిజం, బుద్ధిజం వదిలేసి ఎవడు కూడా ప్రశ్న ఇవ్వడు. ఆ యూనిట్ను చూస్తే ఖచ్చితంగా ఆ లోపు ఒక ప్రశ్న వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద యూనిట్ ఇండో గ్రీక్ ఆర్ట్, గాంధార, మధుర ఇంతవరకు ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. మౌర్యన్స్, గుప్తాస్, శాతవాహనాస్ మళ్ళీ మనకి తెలంగాణ హిస్టరీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ మీద ప్రశ్న వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. మౌర్యను, గుప్తాసు ఈ ఆర్ట్ స్కూల్స్, సోషల్ కల్చర్స్ చదువుకుంటే అందులో ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూజ్ వైజ్లీ మీ కంఫర్ట్ లెవెల్స్ ఏదైనా మనం అనుకొని దాన్ని తరోగా, అంటే ఇక్కడ దాకా చదివిన వాళ్ళు ఇది వదిలేయమని కాదు. ఒక్కోసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఎగ్జామ్ వల్ల మనం ఊహించినటువంటి షాక్, సర్ప్రైజ్ ఎగ్జామ్ని ఇవ్వడానికి ట్రై చేయొచ్చు. సో మనం ఏంటంటే ఒక లాజికల్ అప్రోచ్లో, ఒక రేషనల్ అప్రోచ్లో ఉంటున్నాం. జనరల్గా ఎగ్జామినర్ ఇంతవరకు ఒక క్వశ్చన్ ఇవ్వకుండా ఉండే అవకాశం లేదు. బికాస్ దీస్ ఆర్ ద క్రక్స్ ఆఫ్ ద డిబేట్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ యాన్షియంట్ ఇండియా. జైనిజం, బుద్ధిజము, వేదిక్ కల్చరు, హరప్పాన్ కల్చరు, అవి దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ యాన్షియంట్ ఇండియన్ సిలబస్. కాబట్టి వాటి నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న, ఎస్పెషల్లీ చాయిస్ ఉన్నప్పుడు ఒక ప్రశ్న ఇవ్వడానికి ఎగ్జామ్లో ట్రై చేస్తాడు అనే అజంప్షన్తో మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ అప్రోచ్ ఫాలో అవ్వండి. ప్రతి యూనిట్లో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. చూడండి, మనకి ఢిల్లీ సుల్తానత్, మొఘల్స్ వరకు చదువుకుంటే ఒక ప్రశ్న వస్తుంది. సూఫిజం, భక్తిజం వరకు లేదు. ఈ దక్కను, కాంపోజిట్ కల్చరు ఇవి ఉన్నాయి కదా, వాటి వైపు వెళ్తే ఒక ప్రశ్న వస్తుంది. కాకతీయ, విజయనగర ఇట్లా. ఇక్కడ ద సోకాల్డ్ హిందూ డైనాసిటీస్ కొన్ని ఉన్నాయి, సోకాల్డ్ ముస్లిం డైనాసిటీస్ ఉన్నాయి. మిడివల్ టైమ్స్లో ఈ రెండిట్లో ఇంతవరకు తరోగా చదువుకున్నా ఒక ప్రశ్న వస్తుంది, లేదా ఇంతవరకు చదువుకున్నా ఒక ప్రశ్న వస్తుంది. సో ఇట్లా మనం కొంత ఛాయిస్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఛాయిస్ తీసుకోవటం అంటే మిగతాయి కంప్లీట్గా వదిలేయమని కాదు, అవి కూడా చదువుకోవాలి. కానీ ఇంటెన్సివ్గా, సమగ్రంగా, లోతుగా అన్ని కోణాల్లో కొన్ని టాపిక్స్ని చదువుకుంటే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. సో మనం ఫస్ట్ యూనిట్ని తీసుకుంటే ఈ సిలబస్లో ఇండస్ అండ్ వేదిక్ అన్నారు అంతే. సో ప్రశ్న ఎలాగైనా రావచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్లో సిలబస్ను పెట్టుకొని అలా మనం చదువుకుంటా వెళ్తే ప్రయోజనమే ఉండదు. ఏ టాపిక్ చదివినా కూడా ఈ టాపిక్ మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. హౌ మెనీ క్వశ్చన్స్ కెన్ బి ఫ్రేమ్డ్ ఆన్ ఎ పర్టికులర్ టాపిక్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఇప్పటికీ ఎన్ని ప్రశ్నలు వచ్చాయో లెక్కలేదు. యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ దగ్గర నుంచి, మెయిన్స్ ఆప్షనల్ క్వశ్చన్స్ దగ్గర నుంచి, ఇంకా రకరకాల స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి చూసుకుంటే బోల్డ్ అంత క్వశ్చన్ బ్యాంక్ ఒకదాని మీద తయారవుతుంది. ఇన్ని డైమెన్షన్స్లో ప్రశ్నలు ఇస్తానే ఉన్నారు.
ఇంత ఏజ్ ఓల్డ్ టాపిక్ అనిపించినా కూడా మళ్ళీ ఎగ్జామినర్ సమ్‌హౌ హీ ఫైండ్స్ టు గివ్ ఎ న్యూ పర్స్పెక్టివ్ కైండ్ ఆఫ్ క్వెషన్ విత్ ఎ న్యూ పర్స్పెక్టివ్. ఇప్పటివరకు మనం అన్ని యాంగిల్స్‌లో చదువుకున్నాం అనుకున్నా కూడా సడెన్‌గా ఇంకొక కొత్త డైమెన్షన్స్‌తో కొత్త క్వెషన్ వచ్చే అవకాశం ఎగ్జామినర్ తీసుకుంటున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సిలబస్. కాబట్టి మనం హిస్టరీ అనగానే సింధు నాగరికత ఒక 2 డైమెన్షన్స్ అయిపోద్ది ఫినిష్ అనుకోవచ్చు. కరెక్టే. ఆడున్న 2, 3 డైమెన్షన్సే. సింధు నాగరికత ఆరిజిన్ ఏంటి? సింధు నాగరికతలో ఉన్న మేజర్ ఫీచర్స్ ఏంటి? దాని పతనం ఏంటి? ఇవే. కానీ ఇందు లోపలికే వెళ్ళి రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో రకరకాల ప్రశ్నలు ఇస్తున్నారు. దాన్ని ఇంకో దాంతో లింక్ పెట్టి అడుగుతున్నారు. ఇంకేదో అడుగుతున్నారు. సో ఇట్లా దాని కంటిన్యూటీలోకి లెగసీలోకి వెళ్ళి లింక్ పెట్టి కాంటెంపరరీగా ఇంకా ఏదైనా లెగసీ మనం ఫీల్ అవుతున్నామా? ఇట్లా రకరకాల డైమెన్షన్స్‌లో అడుగుతూ ఉన్నారు. సో ఫ్రేమింగ్ ఆఫ్ ద క్వెషన్, లాంగ్వేజ్ ఆఫ్ ద క్వెషన్, ఏ పదాలు వాడుతున్నారు ఎగ్జామినేషన్‌లో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్రూప్ 1 స్థాయి ఎగ్జామినేషన్‌లో వీళ్ళు ఏం వాడుతున్నారు? వైయా? వెన్నా? హౌవా? ఇది చూసుకోండి. మనకది చాలా ఇంపార్టెంట్. వై అనే దానికి వాట్ అని రాసినా, వాట్ అనే దానికి హౌ అని రాసినా చాలా ప్రాబ్లమ్ వస్తుందండి. ఈ స్థాయి ఎగ్జామినేషన్‌లో ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో ఇక్కడ సిలబస్‌ని చూస్తే ఇండస్ అండ్ వేదిక్. వేదిక్ అనే ఒక చిన్న పదంలో యాక్చువల్‌గా 2 ఉన్నాయి. ఎర్లీ వేదిక్ ఆర్ రిగ్వేదిక్ అండ్ లేటర్ వేదిక్. 1500 to 1000 బీసీని మనం ఎర్లీ వేదిక్ ఆర్ రిగ్వేదిక్ అనొచ్చు. 1000 బీసీ 600 బీసీని లేటర్ వేదిక్ అనొచ్చు. సో వీటిల్లో కూడా మళ్ళీ ఎర్లీ వేదిక్ పాలిటీ ఎలా ఉంది, ఎర్లీ వేదిక్ సొసైటీ ఎలా ఉంది, ఎర్లీ వేదిక్ ఎకానమీ ఎలా ఉంది, ఎర్లీ వేదిక్ రిలీజన్ ఎలా ఉంది అని అడుగుతారు. లేదా ఎర్లీ వేదిక్ రిలీజన్ లేటర్ వేదిక్ టైమ్స్లో ఎలా ఎవాల్వ్ అయిందని అడగొచ్చు. చూడండి ఎన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి ఒక్క టాపిక్లోనే. వేదిక్ కల్చర్ అనే ఒక పదంలోనే మనకు సుమారుగా మోర్ దాన్ ఒక 20+ క్వశ్చన్స్ పైన చూస్తేనే కనిపిస్తున్నాయి. ఆన్ ద సర్ఫేస్ కనిపిస్తున్నాయి. ఇంక ఎగ్జామినర్ డీప్గా వెళ్తే ఇంకెన్ని రకాల ప్రశ్నలైనా వేయచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. కానీ మనం లాజికల్గా ఈ ఏరియాస్ని ఫిక్స్ చేయొచ్చు. ఈ ఏరియాస్లోంచి ప్రశ్న వస్తుందంటే ఖచ్చితంగా ఇంతవరకు గ్రూప్ 1లో మేము ప్రెడిక్ట్ చేసిన ప్రశ్న ఎప్పుడు మిస్ కాలేదు. నా నోట్స్లోంచి ప్రశ్న మిస్ అయిన అవకాశం కూడా దాదాపుగా జరగలేదు. 10 క్వశ్చన్స్లో ఎప్పుడు 8, 9 విత్ చాయిస్ అన్నీ అందరూ రాసి వచ్చేలాగానే వచ్చాయి. అంత టఫెస్ట్ పేపర్లో కూడా. కాబట్టి మనం బౌండరీస్ ఫిక్స్ చేయొచ్చు. బట్ విత్ ఇన్ దట్ బౌండరీ మనం ఆడుకునేలాగా ఉండాలి. ఆ విత్ ఇన్ దట్ బౌండరీ ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం రాయాలి. ఏ డైమెన్షన్స్లో ఇచ్చినా మనం రాయగలగాలి. అలా రాయగలిగేలాగా మిమ్మల్ని సిద్ధం చేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. సో ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూవ్మెంట్స్ ఇన్ ద 6th century BC. సో వేదిక్ కల్చరు తర్వాత వేదిక్ కల్చర్లోంచి వచ్చినటువంటి కొన్ని నెగిటివ్ థింగ్స్ మీద కాంటెంపరీ సొసైటీలో చాలా అసంతృప్తి వచ్చింది. ఎస్పెషల్లీ వేదిక్ రిలీజియన్ బికేమ్ బర్డన్సమ్ ఫర్ ది సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కండిషన్స్కి ఒక అబ్స్ట్రక్షన్ లాగా వేదిక్ సొసైటీ, వేదిక్ రిలీజియన్ ఎస్పెషల్లీ తయారైంది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ సాక్రిఫైసెస్ దే వర్ కిల్లింగ్ ద క్యాటిల్ వెల్త్ ఆఫ్ ఇండియా. బై 6th century BC అప్పటికే వేదిక్ లిటరేచర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వేదిక్ ఫేజ్ దేర్ వాజ్ ఆల్రెడీ ద టోన్ ఆఫ్ డిసెంట్మెంట్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఉపనిషత్స్. ఉపనిషత్తులు కూడా వైదిక సాహిత్యంలో భాగమేనండి. ఉపనిషత్స్ చివరిలో వచ్చాయి కాబట్టి వాటిని వేదాంతం అన్నారు. ఎండ్ ఆఫ్ ది వేదాస్. వేదిక్ లిటరేచర్లో చివరిలో వచ్చినటువంటి భాగం ఉంది. టువర్డ్స్ ది 7th or 6th century BC ఎక్కువగా 800 నుంచి 6th century BCలో వచ్చిన ఉపనిషత్తులు చాలా ఉంది. ఉపనిషత్తులు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఉపనిషత్తుల్లో మనకి దేర్ ఈజ్ ఎ టోన్ ఆఫ్ డౌట్ అబౌట్ ది ఎఫికసీ ఆఫ్ వేదిక్ రిచువల్స్, ద టోన్ ఆఫ్ రిసెంట్మెంట్ అగైన్స్ట్ ది మైండ్లెస్ యానిమల్ సాక్రిఫైసెస్. వైదిక మతం చెప్తున్నటువంటి యజ్ఞ యాగాదుల పట్ల, కర్మకాండల పట్ల, జంతు బలుల పట్ల తీవ్రమైనటువంటి నిరసన, వాటి ప్రభావశీలత పట్ల ఒక సందేహాస్పదమైనటువంటి ఒక వైఖరి మనకు ఉపనిషత్తుల్లో కనిపిస్తూ ఉంది. సో ఉపనిషత్తులు ఆల్రెడీ దే ప్రిపేర్డ్ ది ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ జైనిజం అండ్ బుద్ధిజం. ఇన్ఫ్యాక్ట్ బోత్ జైనిజం అండ్ బుద్ధిజం బారోడ్ సర్టెన్ ఐడియాస్ ఫ్రమ్ ఉపనిషత్స్ ఓన్లీ. అది మనం సివిల్ సర్వీసెస్లో ప్రశ్నించారు రీసెంట్. హౌ ఫార్ దీస్ న్యూ రిలీజియన్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ వేదిక్ థాట్ ఆర్ ఉపనిషతిక్ థాట్ అంటారు. సో కొత్త డైమెన్షన్ అంటే ఉన్నదే, అది తెలిసిందే, కానీ దాని మీద యాక్చువల్గా ఎంఫసైజ్ లేదు. అంతకుముందు అలాంటి ప్రశ్నలు రాలేదు, ఇప్పుడు ఇస్తున్నారు అలాంటి. సో అప్పుడు వెంటనే మనం ఏంది బౌద్ధ మతానికి కారణాలు, జైన మతానికి కారణాలు, జైన మత సిద్ధాంతాలు, బౌద్ధ మత ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం, ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజం, హౌ దే ఆర్ ఎఫెక్టివ్, హౌ దే బికేమ్ పాపులర్, ఈ డైమెన్షన్స్ అన్ని చదువుకొని ఉంటాం. ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం అని చదువుకొని ఉంటారు. సడన్గా ఈ టాపిక్ని ముందు టాపిక్తో అందులో కూడా వేదిక లిటరేచర్లోకి వెళ్ళి ఒక సెగ్మెంట్తో లింక్ చేస్తే హౌ ఫార్ జైనిజం అండ్ బుద్ధిజం
బెనిఫిటెడ్ ఫ్రమ్ ఉపనిషత్తిక్ థాట్ అనగానే అంటే మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఎగ్జామినేషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్న కనిపించినప్పుడు సడన్గా షాక్ అవుతారు. ఆ షాక్లో మైండ్ నంబైద్ది, ఆలోచన రాదు. చాలామంది అభ్యర్థులు వెంటనే అక్కడి నుంచి ఇంకెక్కడికో టెలిస్కోపిక్ థాట్, ఈ ఎగ్జామ్ పోయింది, ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోతారు అనమాట, డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు గెట్ ఎఫెక్టెడ్ బై దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. కూల్గా పాజ్ తీసుకోండి, రిఫ్లెక్ట్ అవ్వండి. మీరు విన్నదే, మీరు చదివిందే అక్కడ ఉంటుంది. మీరు కూల్గా ఉంటే యువర్ మైండ్ విల్ బి ఏబుల్ టు ఆర్గనైజ్ యువర్ ఆన్సర్. మెల్లగా ఆలోచిస్తే చక్కగా దానికి ఆన్సర్ దొరికింది. ఉపనిషత్తిక్ థాట్లో ఉన్నటువంటి కర్మ పునర్జన్మ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని జైనిజం బుద్ధిజం రెండూ తీసుకున్నాయి. వైదిక కర్మకాండల పట్ల నిరసన ఏదైతే ఉందో ఉపనిషత్తుల్లో, ఆ నిరసన జైన బౌద్ధాలు కూడా తీసుకున్నాయి. ద రిసెంట్మెంట్ అగైనెస్ట్ ద ఎఫికసీ ఆఫ్ వేదిక్ రిచువల్స్ వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది థాట్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ద ఐడియాస్ ఆఫ్ కర్మ అండ్ పునర్జన్మ, ద ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని తీసుకున్నారు. అఫ్కోర్స్ బుద్ధిజం సోల్ అనేటువంటి దాన్ని చాలా టెక్నికల్గా దాన్ని రిజెక్ట్ చేసింది. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ బుద్ధిజం. దట్ ఈస్ హైలీ అంబిగ్యూస్ కాన్సెప్ట్ ఆల్సో ఈవెన్ టుడే. దాని మీద చాలా కాంట్రవర్సీ ఉంది. మరి ఆత్మ అనేటువంటి దాన్ని బౌద్ధం అంగీకరించకపోతే మరి పునర్జన్మ ఎత్తేటువంటి వస్తువు ఏంటి? వాట్ ఎంటిటీ వాజ్ టేకింగ్ దిస్ రీఇన్కార్నేషన్ అనే ప్రశ్న వస్తూ ఉంది. బుద్ధిజం ఈజ్ నోన్ యాజ్ అనాత్మవాదం. ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ద ఓన్లీ రిలిజన్ దట్ రిజెక్టెడ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ కాల్డ్ సోల్. శాశ్వతమైన ఆత్మ అనేటువంటి భావనని తిరస్కరించిన మతం మనకి బౌద్ధంలాగా ఇంకోటి కనిపించడం లేదు. దట్ వాజ్ వన్ యూనిక్నెస్ ఆఫ్ బుద్ధిజం బికాస్ ఆఫ్ దట్ యూనిక్ పర్సనాలిటీ ఆఫ్ బుద్ధ. He is not bothered about God. He is not bothered about actually what happens to us after our demise. మనం చనిపోయినాక ఏమవుతాం అనే దాని గురించి యాక్చువల్గా అతను ఆలోచించలేదు. ఈ లోకంలో ఉన్న దుఃఖం, ఈ లోకంలో ఉన్న సఫరింగ్, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి మానసిక స్థితి కావాలి, ఎటువంటి సాధనలు చేయాలి అనేటువంటిది దట్ సింపుల్. బౌద్ధ మతం అంత చక్కగా అలా చెప్పింది. అందుకని ఇట్ బికేమ్ వెరీ వెరీ పాపులర్ అండ్ ఈజీలీ కాంప్రహెన్సిబుల్ టు కామన్ పీపుల్. అందుకే ఇట్ బికేమ్ ఏ మాస్ రిలిజియన్ ఇనిషియల్. సో ఇట్లా ఉపనిషత్తిక్ థాట్ హౌ ఫార్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నప్పుడు ఈ అంశాలన్నీ లోతుకెళ్ళి రాయాల్సి వస్తుంది. కర్మ పునర్జన్మ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ జైనిజం తీసుకున్న పద్ధతికి బుద్ధిజం తీసుకున్న పద్ధతికి తేడా ఉంది అని మీరు చెప్పగలగాలి. జైనిజం ఈజ్ నోన్ యాజ్ సర్వాత్మవాదం. అన్నిటికీ ఆత్మలు ఉంటాయి. యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ సోల్స్ అకార్డింగ్ టు జైనిజం. వెరాజ్ బుద్ధిజం డస్ నాట్ ఎక్నాలెడ్జ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ కాల్డ్ సోల్. అంత డయామెట్రికల్ ఆపోజిట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. కానీ బ్రాడ్గా చూసుకుంటే ఇద్దరు కూడా ఉపనిషత్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అది మీరు చక్కగా 10 minutesలో హ్యాపీగా యూ కెన్ ప్రజెంట్ ఇట్ ఇన్ 180 to 220 words. కానీ ఇది మీరు చదివి ఉంటారు, పాసింగ్ రిఫరెన్స్లో ఎక్కడో ఉపనిషత్తుల నుంచి ఇన్స్పైర్ అయ్యారు, ఒక వాక్యం ఏడో చదువుతారు అంతే. కానీ మీరు రిఫ్లెక్ట్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. అదే కదా గమ్మత్తుగా ఉంటుంది. మీకు తెలుసు అన్న విషయం కూడా మీకు తెలియదు. చాలా సందర్భాల్లో మనకు తెలుసు అది, కానీ మనకు తెలుసు అన్న విషయం మనకు తెలియదు. మనకు తెలియదని మనం అనుకుంటాం. యాక్చువల్గా మనం ఆలోచిస్తే మనకు తెలిసిందే. ఇలాంటి గమ్మత్తైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంచెం కూల్గా ఉంటే, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే వీటిని చక్కగా మీరు ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూవ్మెంట్స్ ఇన్ ద 6th century BC, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. జైనిజం అండ్ బుద్ధిజం, ఇంకా వీటి మీద ఎన్ని రకాల ప్రశ్నలైనా వేయచ్చు, దానికి అంతే లేదు. ఇస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ బుద్ధిజం ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే బుద్ధిజం హ్యాస్ గాట్ కాంటెంపరీ రిలవెన్స్ ఆల్సో. బుద్ధిజం డిసపేర్డ్ ఫ్రమ్ ఇండియా బై 12th century ఇట్ సెల్ఫ్. 12వ శతాబ్దం నుంచి అది మాయమైపోయింది భారతదేశంలో. అక్కడి నుంచి మనకు బౌద్ధ సంఘాలు, బౌద్ధ సాహిత్యం భారతదేశంలో కనిపించట్లేదు. దో ఇట్ మైగ్రేటెడ్ టు అదర్ కంట్రీస్, ఇట్ క్రాస్డ్ ద బౌండరీస్. చైనా, జపాను, కొరియా, కాంబోడియా ఎక్కడెక్కడికో వెళ్ళింది. అక్కడ అద్భుతంగా పురోగమించింది. ఇట్ బికేమ్ హ్యూజ్లీ పాపులర్, ఇట్ బికేమ్ ఎన్ ఇంటర్నేషనల్ రిలిజన్. బట్ ఇండియాలో ఇట్ హ్యాడ్ రన్ ఇట్స్ కోర్స్, ఇట్ గాట్ డిసపేర్డ్ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. అదొక ఇంట్రెస్టింగ్ డిబేట్. మళ్ళీ 1950s అంబేద్కర్ రీఇన్వెంటెడ్ అండ్ రివైవ్డ్ బుద్ధిజం. దాన్ని కొంతమంది నవయానం అనే ప్రయత్నం కూడా చేశారు. సో అక్కడి నుంచి మనకు నియో బుద్ధిస్టులు కనిపిస్తున్నారు. ఈరోజు సెన్సస్లోకి వాళ్ళు వచ్చారు. బట్ బిఫోర్ దట్, ఫ్రమ్ 12th century to 1950s, 20th century, in between there was blank in the history of Buddhism in India. కాబట్టి ఎందుకు అలా జరిగింది అని అడగొచ్చు. కాంటెంపరీ రిలవెన్స్ ఉంది. నౌ బుద్ధ బికేమ్ ఏ కైండ్ ఆఫ్ ఫ్యాడ్. ఎక్కడ పెట్టిన ప్రతి ఒక్కరు బుద్ధుడి బొమ్మ పెట్టుకుంటున్నారు, బుద్ధుడు ఫ్యాషన్ ఐకన్ లాగా గోడలు కంటించుకుంటున్నారు, టీషర్ట్స్ మీదకి వచ్చేసాడు. మన తీర్థంకురులు అటు రాలేదు, మహావీరుడు అటు రాలేదు, ఇంకెవరు అటు రాలా. ఈయన వచ్చేసాడు, టీషర్ట్స్ మీదకి వచ్చేసాడు కదా. పబ్స్లో పెడుతున్నారు ఆయన బొమ్మలు, ఎక్కడ పెడితే ఎక్కడ పెడుతున్నారు. సరే, సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ చె గువేరా ఆల్సో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇట్లా ఫ్యాషన్ ఐకాన్గా ఎందుకు మారాడు అంటే దానికి కాంటెంపరీ రిలవెన్స్ వచ్చాయి.
ఈ రోజున మనకి అండర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ కొంచెం పురోగమించి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తమ హక్కుల కోసం ఉద్యమించేటువంటి ఒక స్పేస్ ఈరోజు క్రియేట్ అయింది కాబట్టి, వాళ్ళ ఓటు బ్యాంకును గుర్తించినటువంటి అన్ని పార్టీలు కూడా వాళ్ళకి అట్లీస్ట్ సింబాలిక్ ఇంపార్టెన్స్ అన్న ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళందరూ కూడా జనరల్లీ దే వర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై అంబేద్కర్ కాబట్టి, అంబేద్కర్ మీద గౌరవం ఉంది కాబట్టి, అంబేద్కర్ గౌరవించినటువంటి బౌద్ధాన్ని అందరూ కూడా అట్లీస్ట్ దాన్ని ఒక లిప్ సర్వీస్ అయినా చేసే ప్రయత్నం ఈరోజు విస్తృతంగా జరుగుతూ ఉంది. అగ్రకుల శూద్ర కులాల దగ్గర నుంచి దళితుల వరకు అందరూ కూడా తమ తమ కారణాలతోటి బుద్ధుడి బొమ్మ పెట్టుకోవటం మొదలుపెట్టారు. సో అట్లా సడన్గా ముద్ద బికేమ్ హ్యూజ్లీ పాపులర్. కాబట్టి ఆ పర్స్పెక్టివ్తో ప్రశ్న వచ్చేటువంటి అవకాశం. బౌద్ధం ఎందుకు మాయమైంది అని ఇస్తే ఓకే, మీరు రాస్తారు రకరకాల కారణాలు. బౌద్ధంలో ఎన్ని లోపాలు వచ్చాయి, బుద్ధిజం లాస్ట్ ఇట్స్ ఐడియాలజికల్ ప్యూరిటీ, ఇట్ గాట్ కరప్టెడ్, ఇట్ ఇన్ఫ్యాక్ట్ క్రియేటెడ్ ఏ వల్గర్ ఫార్మ్ ఆఫ్ వజ్రయానిజం. అట్లా వీక్ అయినప్పుడు ఇతర మతస్థులు దాడులు చేశారు, ఫిజికల్ రైట్స్ జరిగాయి, ఇంటలెక్చువల్ రైట్స్ జరిగాయి, రైట్స్ దట్ వర్ క్రియేటెడ్ బై పీపుల్, కండక్టెడ్ బై పీపుల్ లైక్ ఆదిశంకర అండ్ కుమారులు భట్, ఇవన్నీ రాసుకుంటూ వస్తారు. చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఫ్రమ్ పాపులర్ మీడియం టు ఎలిట్ మీడియం, సాంస్క్రిట్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ మీడియం, దాంతో దే గాట్ ఎలినేటెడ్ ఫ్రమ్ కామన్ పీపుల్, సామాన్య ప్రజలకు దూరంగా జరిగారు సంస్కృతాన్ని స్వీకరించడంతో. ఇట్లా ఇవన్నీ కూడా రాయొచ్చు. కానీ ఒక చిన్న లింక్ పెట్టారనుకోండి కొంచెం, అప్పుడు మనం వెంటనే ఈ స్పృహతో కూడా రాయాలి. ఎందుకు బుద్ధిజం ఇప్పుడు అంత పాపులర్ అయింది? ఎందుకంటే బేసిక్ అందులో ఉన్నటువంటి ద యాంటీ క్యాస్ట్ టింజ్ ఏదైతే ఉందో, ద ఒరిజినల్ యాంటీ క్యాస్ట్ టింజ్ అది ఏదైతే ఉందో, అందులో ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది అంబేద్కర్కి బాగా అపీల్ అయింది. దాన్ని ఆయన ఒక స్పిరిచువల్ సొల్యూషన్ లాగా ఎస్పెషల్లీ దళిత్స్కి తీసుకొచ్చాడు. ఆయన దళిత్స్ హిందూయిజంలో ఉండకూడదు, బట్ రిలీజన్ ఈజ్ వెరీ వెరీ ఎమోషనల్ రిక్వైర్మెంట్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నాస్తికులు ఎన్ని చెప్పినా, అథీస్టులు ఎన్ని చెప్పినా, మతానికి ఉండేటువంటి ఫంక్షనల్ పర్పస్ దానికి ఉంది, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి దాన్ని ఆయన గుర్తించాడు. పెరియార్ లాగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళలేదు, ఆయన ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో అంబేద్కర్. సో దళిత్స్ ఖచ్చితంగా వాళ్ళకి రిలీజన్ కావాలి, కానీ హిందూ రిలీజన్ వల్ల వాళ్ళు చాలా నష్టపోయారు. కాబట్టి బికాజ్ హిందూ రిలీజన్ ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈజ్ ఏ సోషల్ సిస్టమ్ ఆల్సో. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈవెన్ వేదిక్ రిలీజన్ కూడా అంతే. వేదిక్ రిలీజన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ రిలీజన్, ఇట్ ఈజ్ ఏ సోషల్ సిస్టమ్ ఆల్సో, బికాజ్ వర్ణా సిస్టమ్ వాజ్ క్రియేటెడ్ బై రిలీజియన్. ఇట్ హ్యాస్ గాట్ రిలీజియస్ శాంక్షన్. 4 వర్ణాలు ప్రజాపతి దేహంలోంచి వచ్చాయి, అందుకని ఇట్ హ్యాస్ గాట్ డివైన్ శాంక్షన్. మీరు క్వశ్చన్ చేయకూడదు అనేటువంటి ఒక అప్రోచ్ ఉంది. వర్ణ వ్యవస్థను దేవుడి నోట్లోనే తీసుకెళ్ళి పెట్టారు. భగవద్గీతలో కృష్ణుడి చేత చెప్పించారు, చాతుర్వర్ణం మయాసృజ్యం అన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ గాట్ రిలీజియస్ శాంక్షన్. ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ హిందూ రిలీజన్. దాన్నే గాంధీ కూడా చెప్తున్నాడు. ఆయన అప్రోచ్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఆయన ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఇంటర్ప్రిటేషన్ మోడర్న్గా హ్యూమనిస్టిక్గా ఉండొచ్చు, కానీ కుల వ్యవస్థ హిందూ సమాజపు మౌలిక లక్షణం అని గాంధీ కూడా ఒప్పుకుంటున్నాడు. సో కుల వ్యవస్థ ఉన్నంత వరకు కుల వ్యవస్థలో ఖచ్చితంగా దళితుడు తీవ్రమైనటువంటి అణచివేతకు గురవుతాడు అనేటువంటి స్పృహతోటి ఇంకా మనకు సొల్యూషనే లేదు. కాబట్టి వీ నీడ్ అనదర్ స్పిరిచువల్ సొల్యూషన్ అని చెప్పి ఆయన ఆలోచించి, డీప్గా ఆలోచించి, ఓ పక్కన క్రిస్టియానిటీ, ఓ పక్కన ఇస్లాం, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు. బికాజ్ హీ థాట్ దట్ బుద్ధిజం ఈజ్ ద మోస్ట్ రీజనబుల్ అండ్ ప్రొడక్టివ్ రిలీజన్ అకార్డింగ్ టు అంబేద్కర్. ఆయన బౌద్ధాన్ని చూసిన పద్ధతి ప్రకారం బౌద్ధంలో చాలా వరకు చాలా రేషనల్ అప్రోచ్, చాలా హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఉంది. మిగతా మతాలన్నింటిలో ఆయన లోపాలు చెప్పాడు. అట్లా తీసుకున్నాడు. కాబట్టి బుద్ధిజానికి ఈరోజు అంత రిలవెన్స్ వచ్చింది. ఎడ్విన్ ఆర్నాల్డ్ ఇన్స్పైర్ అయ్యాడు. లలిత విస్తార అనే గ్రంథాన్ని చదివి ఆయన పరవశించిపోయి దాన్ని ద లైట్ ఆఫ్ ఏషియా అని ఇంగ్లీష్లో రాసుకున్నాడు. దట్ బికేమ్ ఏ క్లాసిక్. ఇన్ఫ్యాక్ట్ త్రూ దట్ బుక్ ఓన్లీ బుద్ధ బికేమ్ ఏ పాపులర్ ఫిగర్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. పాశ్చాత్య ప్రపంచంలో బుద్ధుడు అంత విస్తృతమైన ప్రాచుర్యం పొందడానికి ఎడ్విన్ ఆర్నాల్డే కారణం అయ్యాడు. షోపెన్హోవర్, ద ఫేమస్ జర్మన్ ఫిలాసఫర్, హీ వాజ్ డీప్లీ మూవ్డ్ బై ది పెసిమిస్టిక్ టోన్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధంలో ఉన్నటువంటి కొన్ని ప్రాథమికమైన అంశాలు, మానవ జీవితం గురించి బౌద్ధం చెప్పిన అనేక అంశాలు షోపెన్హోవర్ని చాలా డీప్గా ఆలోచింపజేశాయి. బుద్ధిజంలోని ఒక డీప్ పెసిమిజం ఏదైతే ఉందో, దుఃఖ అన్నాడు ఆయన మొదటి ప్రిన్సిపల్. 4 నోబుల్ ట్రూత్స్లో చెప్పిన ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఎంత చక్కటి అబ్జర్వేషన్, బట్ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్, టూ ఆబ్వియస్ టు మిస్. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. ఎటు చూసిన సఫరింగే ఉంది, హ్యూమన్ సఫరింగే ఉంది అనేది ఆయన గుర్తించాడు. దానికి కారణం డిజైర్ అని చెప్పాడు. ఆ ఆస్పెక్ట్స్ షోపెన్హోవర్ని చాలా డీప్గా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. వరల్డ్ యాజ్ విల్, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? విల్ ఈజ్ నథింగ్ బట్ డిజైర్ ఓన్లీ. సో ఇట్లా డీప్గా ఆలోచిస్తే వెస్టర్న్ థాట్ను కూడా బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ బుద్ధిజం అన్నప్పుడు 10 నిమిషాల్లో ఇవన్నీ రాయమని నేను చెప్పట్లేదు. కానీ ఇఫ్ ఆర్ ఏబుల్ టు స్నీక్ ఇన్ దీస్ నేమ్స్, షోపెన్హోవర్, ఎడ్విన్ ఆర్నాల్డ్, అంబేద్కర్, ఎవరు మినహాయింపు కాదు. ఇన్ని రకరకాల డైవర్జెంట్ ఇంటలెక్చువల్స్, ఇంత బోత్
ఆల్ దీస్ ఆర్ గ్రేట్ పీపుల్. ఇన్ని రకాల వాళ్ళు కూడా బౌద్ధం నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఇన్ని రకాలుగా బౌద్ధం ఇన్స్పైర్ చేయగలిగింది అని మీరు ఒక సెంటెన్స్లో ఎక్కడన్నా మీరు రాస్తే దట్ మేక్స్ యువర్ ఆన్సర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అన్ యావరేజ్ ఆన్సర్ ప్రొవైడెడ్ బై అదర్ ఆస్పిరెంట్స్. మిగతా అభ్యర్థులు రాసే ఆన్సర్కి ఖచ్చితంగా మీ ఆన్సర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్నటువంటి ఎవాల్యుయేటర్ అది చూసినప్పుడు అతను ఆనందిస్తాడు, పరవశిస్తాడు. ఇతను ఎంత అద్భుతంగా రాశాడు అని చెప్పి. సో దట్ ఇంప్రెషన్ క్యారీస్ ద రెస్ట్ ఆఫ్ ద ఎవాల్యుయేషన్. మిగతా క్వశ్చన్స్ని కూడా అతను లిబరల్గా ఎవాల్యుయేట్ చేసే ప్రయత్నం చేస్తారు. బికాస్ యూ ఆల్రెడీ గాట్ హిమ్. ఫస్ట్ సెక్షన్లోనే మొదటి ప్రశ్నే మీరు అట్లా ఇంప్రెస్ చేయగలిగితే దట్ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రొడక్టివ్ ఇంపాక్ట్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇంత డీప్గా మీరు సబ్జెక్ట్ని చదవాలి. ఇదన్నీ పుస్తకాల్లో లేవండి. మీరు ఏ బుక్లో మెటీరియల్లో నేను చెప్పే అంశం లేకపోవచ్చు. దిస్ ఆల్ కమ్స్ అవుట్ ఆఫ్ రిఫ్లెక్షన్. చదివించడం వేరు, చదివిన దాని గురించి ఆలోచించడం వేరు, చర్చించడం వేరు. అవి చేసినప్పుడే మంచి క్రియేటివ్ ఆన్సర్స్, డిఫరెంట్ ఆన్సర్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ హ్యావ్ రిలవెన్స్. క్వశ్చన్కి రిలవెన్స్ లేనటువంటి ఆన్సర్స్ రాయకూడదండి. ఆ రిలవెన్స్లోనే మీరు ప్రత్యేకతను చూపించే ప్రయత్నం చేయాలి. సో జైనిజం అండ్ బుద్ధిజం, ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, గాంధార, మధుర, అమరావతి. సో ఈ 3 స్కూల్స్కి ఉన్నటువంటి టెక్నికల్ డిఫరెన్సెస్ ఇవి. 3 స్కూల్స్, వాటి ఫీచర్స్, వాటి బ్యాక్గ్రౌండ్, జియోగ్రఫికల్ స్పాను, ఇవన్నీ రాయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ డిఫరెన్సెస్ అడుగుతున్నారు. గాంధార అమరావతికి డిఫరెన్సెస్, గాంధార మధురాకి డిఫరెన్సెస్. సో వాటిని చాలా పిన్ పాయింటెడ్గా మీరు రాయాల్సి ఉంటుంది. గాంధారలో బుద్ధ హెయిర్ ఎలా ఉంది, మధురాలో బుద్ధ హెయిర్ ఎలా ఉంది, అమరావతిలో ఎంత స్టాండర్డైజ్డ్ హెయిర్ స్టైల్ తీసుకొచ్చారు వాళ్ళు. ఇలాంటివి మీరు లాస్ట్ బ్యాచ్లో నేను పిల్లలకి బొమ్మ వేసి మరీ చూపించాను. ఒకళ్ళిద్దరు ఆ బొమ్మ కూడా ఫాస్ట్గా 30 సెకండ్స్లో గీసేశారు. గీసేసి వాళ్ళ ఆన్సర్ రాసి వచ్చారు. ఆ క్వశ్చన్ ఉంది ఫస్ట్ సెక్షన్లో. ఎక్స్ట్రాడినరీ మార్క్స్ వచ్చాయి వాళ్ళకి. వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడే నాకు చెప్పారు, సార్ మేము బొమ్మ కూడా వేసి మరీ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసాం సార్. సో అంత చక్కగా మీరు రాయొచ్చు. కానీ దీనికి సరైనటువంటి మెటీరియల్, ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఈ ఆర్ట్కి సంబంధించి రాసేటప్పుడు పొగ రాస్తారు చాలామంది. అలా రాయటం వల్ల మార్క్స్ పడవు. సాంకేతిక పదాలు, టెక్నికల్ జార్గన్ తోటి వాటిని రాయగలగాలి. చాలా ప్రిసైజ్గా రాసే ప్రయత్నం చేయాలి. డిఫరెన్సెస్ అంటే ఆ డిఫరెన్స్ ఎంత క్లియర్గా ఉందో అది ఎగ్జామ్లకు మీరు కన్వే చేసే అంత స్పష్టత మీకు దాని మీద ఉండాలి. అలా మీరు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ అండర్ ది మౌర్యన్ అండ్ శాతవాహనాస్. శాతవాహనాస్ ఎలాగో మనకి తెలంగాణ హిస్టరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసు. ఇక్కడ అశోకుడి పేరు లేదు, కానీ మౌర్యన్ అంటే అశోకుడే మెయిన్. హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద డైనాసిటీ. సో ఇక్కడ అశోకుడు లేడు కదా, ఏదో అకాడమీ పుస్తకం తీసుకొని సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు మౌర్యులు అని చదివేసి కొంతమంది వెళ్ళిపోతారు ఎగ్జామ్. సడన్గా అశోకుడు కనిపిస్తాడు. అశోకుడు అంటేనే అశోకుడి ధమ్మం, అశోకాస్ ధమ్మ మీద ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తూనే ఉన్నారు. ఎవ్రీ టైమ్ ఎగ్జామినర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్రేమ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాకాబులరీ. ఎస్సెన్స్ అదే ఉంటుంది. ధమ్మా ప్రిన్సిపల్స్ ఏంటి, వాట్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ధర్మ, వాట్ వాజ్ ద అజెండా బిహైండ్ ధమ్మ, వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ధమ్మ, హౌ ఫార్ ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ బుద్ధిస్ట్ ధర్మ. అంతే. ఈ 4-5 పర్స్పెక్టివ్సే ఉంటాయండి. కానీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పదాలతో గారడీ చేస్తాడు ఎగ్జామినర్. అవి చూసి మన వాళ్ళు బెంబేలు ఎత్తుతారు ఎగ్జామ్ హాల్లో. అమ్మో ఇదేంది ఎంత టఫ్గా ఉంది, కొత్త పదం కనిపిస్తే ఇంతే. డైరెక్ట్ క్వశ్చన్స్కి అలవాటు పడితే ఇలాంటి సమస్య వస్తుంది. అందుకనే మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడే గతంలో ఇచ్చిన యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ తీసుకోండి. టఫెస్ట్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ అర్థం చేయండి. రకరకాల ప్రశ్నలు, ఇంకా టఫెస్ట్ ప్రశ్న నాకు కావాలి, అలాంటి మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకోండి. క్వశ్చన్ టఫ్గా అనిపిస్తుంది, దాన్ని తీస్తే లోపల ఇదే ఉంటుంది. అంత గంభీరమైన మేకప్తో వస్తుంది ఒక్కో ప్రశ్న, మనల్ని భయపెడుతుంది. ఏముండదు, మనం భయపడకుండా ముట్టుకుంటే లోపల మళ్ళీ అదే సేమ్. కాబట్టి యూ షుడ్ నాట్ గెట్ వర్రీడ్. మీరు ప్రాపర్గా చదివి ఉంటే సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్, సొసైటీ మీద రకరకాల డైమెన్షన్స్లో ప్రశ్నలు రావచ్చు. మోరియన్ సొసైటీ మీద, మోరియన్ కల్చర్ మీద ప్రశ్నలు అడుగుతాయి. ఒక్కోసారి అశోకన్ పిల్లర్స్కి పర్షియన్ పిల్లర్స్కి మధ్య పోలికలు అడుగుతున్నారు, పర్షియన్ ఆర్ట్కి మోరియన్ ఆర్ట్కి మధ్య పోలికలు అడుగుతున్నారు. దట్ ఈస్ ఆల్ దేర్. చక్కగా మీరు ప్రిపేర్ అయ్యి రాయొచ్చు. కానీ దాన్ని ఓపిక్గా ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఆ జార్గను మీ ఆన్సర్స్లో ఉండేలాగా చేయాలి. మనం ఈ ప్రోగ్రాంలో ఆ ప్రయత్నం చేస్తాం. అశోకుడి ధమ్మ మీద ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా రాసేలాగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలానే గుప్తాస్ అన్నారు, చిన్న పదం. గుప్తాస్ అంటే ఏంటి, పొలిటికల్ హిస్టరీ చదవాలా, సముద్రగుప్తుడి యాత్రల గురించి ఏమో తెలియదు. దర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అది ఓపెన్ స్పేస్, ఎగ్జామినర్ ఆ ప్రివిలేజ్ తీసుకుంటాడు. కానీ యూజువల్గా ఇప్పటికి ఈ సిలబస్తో ఎక్కువసార్లు ఎగ్జామ్ జరగలేదు కాబట్టి గుప్తాస్ అనగానే సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ అనే పదం ఇక్కడ కూడా వాడారు కాబట్టి యూజువల్గా ఈ సిలబస్కి వాళ్ళు ఇచ్చినటువంటి ఓరియంటేషన్ అలానే కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ చరిత్ర కంటే కూడా
సామాజిక సాంస్కృతిక పరిస్థితులకి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. దట్ డైనాస్టిక్ హిస్టరీస్ హ్యాస్ గాన్. యాక్చువల్గా ఆ ఎంఫసిస్ డైనాస్టీస్ మీద పెట్టిన ఏ రాజు తర్వాత ఏ రాజు పరిపాలించాడు అవన్నీ పోయాయి. సృష్టి గారు చెప్పారు కదా, ఆరాని, ప్రేమ పురాణం, యుద్ధానికైన ఖర్చులు ఇవి కాదు ఈ చరిత్ర అని. ఆ అప్రోచ్ ఆల్రెడీ వచ్చేసింది. సో కాబట్టి అప్పుడు కామన్ మ్యాన్ ఎలా ఉన్నాడు, సొసైటీ ఎలా ఎవాల్వ్ అవుతా ఉంది, కల్చరల్ డెవలప్మెంట్స్ ఎలా వచ్చాయి, వాటి వెనుకున్నటువంటి డీప్ సోషల్ రీజన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ డైమెన్షన్స్లో ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే డిస్క్రిప్టివ్ ప్రశ్నలు మాత్రమే కాదు, అక్కడ ఉన్నదాన్ని వివరించమని వర్ణించమని అలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. కానీ దాని వెనుకున్నటువంటి సోషియో ఎకనామిక్ ఫోర్సెస్ ఏంటి, ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు, ఒక పరిణామం సంభవించినప్పుడు దాని వెనుకున్న లోతైన సాంఘిక ఆర్థిక శక్తులేంటి, లేదా రాజకీయ మత శక్తులేంటి, ఆ వై అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. చలన సూత్రాలు, చరిత్ర రథం అలా ముందుకెళ్తా ఉంది, దాన్ని నడిపినటువంటి చోదక శక్తులు ఏంటి, వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్. కొన్నిసార్లు మతం నడిపిద్ది, కొన్నిసార్లు జాతీయవాదం నడిపిద్ది, కొన్నిసార్లు ఇంకేదో అపనమ్మకం నడిపిద్ది, కోపం నడిపిద్ది, కొన్నిసార్లు నిరంకుశ వ్యవస్థ పట్ల ఆగ్రహం నడిపిద్ది చరిత్రని. ఒక గొప్ప సంఘటన సంభవించింది, ఒక్కొక్కసారి ఒక థింకర్ వచ్చి ఒక థాట్ ఇస్తాడు, ఒక ఇంటలెక్చువల్ థాట్ ఒక చరిత్రను ఇంకోవైపు మలుపు తిప్పిద్ది. సో ఇవన్నీ చోదక శక్తులు, డ్రైవింగ్ ఫోర్సెస్, ఫ్యాక్టర్స్, ఫోర్సెస్ అండ్ ఫ్యాక్టర్స్. ఫోర్సెస్ లీడ్ టు ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ లీడ్స్ టు ఈవెంట్స్. సో ఇదే చరిత్ర. దీన్ని మనం ఇంత ఎనలైటికల్గా చదివే ప్రయత్నం చేయాలి. అంతేగాని కేవలం వ్యక్తులు చేసే పనులు, తారీఖులు, దస్తావేజులు అవి మాత్రం కాదు. ఒక ఎనలిటికల్ అప్రోచ్ ఈ స్థాయి ఎగ్జామినేషన్కి కావాలి. గుప్తాస్ మీద జనరల్గా సోషియో కల్చర్ కండిషన్స్తో పాటు, సో హౌ ఫార్ గుప్తా ఏజ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గోల్డెన్ ఏజ్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా అని అదొక పాపులర్ టాపిక్. గతంలో ఈవెన్ అకాడమిక్ ఎగ్జామ్స్లో కూడా అడిగేవాళ్ళు. ఆ అప్రోచ్ ఎలా ఉండేదంటే, గుప్తులు స్వర్ణయుగం అంటే అవును స్వర్ణయుగమే అని రాసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఆ తర్వాత అప్రోచ్ మారింది. మోడర్న్ హిస్టోరియన్స్ వచ్చిన తర్వాత ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ 360 డిగ్రీస్లో ఏ యుగానైనా చుట్టం మొదలుపెట్టారు. ఇప్పుడు గోల్డెన్ ఏజెస్ అనేటువంటివి లేవు. గోల్డెన్ ఏజెస్ అనేటువంటివి హిస్టోరియన్స్ కనిపెట్టినవే అండి. వాళ్ళేమనుకోవాలి మాది గోల్డెన్ ఏజ్, ఎవరేమనుకోవాలి. అది రాదు మేము గొప్పగా పరిపాలిస్తున్నాం అనుకుంటాడు, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇది హిస్టోరియన్స్ ఈ గోల్డెన్ ఏజ్ అనమాట. ఇది వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన కాన్సెప్ట్గా కూడా చెప్పవచ్చు. ఎలిజబెథన్ ఏజ్ వాజ్ ఎ గోల్డెన్ ఏజ్, పిరిక్లియన్ ఏజ్ వాజ్ ఎ గోల్డెన్ ఏజ్ ఇన్ గ్రీక్ హిస్టరీ. ఇట్లాంటి వాటితో పోల్చి మనకు కూడా గోల్డెన్ ఏజ్లు ఉండాలి అంటే, ఎస్పెషల్లీ నేషనలిస్ట్ హిస్టోరియన్స్ బ్రిటిష్ వాళ్ళ ఓ పక్కన మనల్ని ఓడించి అవమానించి వైట్ మ్యాన్స్ సుపీరియారిటీ, వైట్ మ్యాన్స్ బర్డన్ థియరీ ఇలాంటి వాళ్ళు పాపులర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక సెల్ఫ్ అసర్షన్, మన డిగ్నిటీని రెస్టోర్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు రిక్లైమ్ అవర్ ప్రైడ్ అనేటువంటి ఒక సెన్స్లో నుంచి వచ్చినటువంటి ఒక భావనే కొంతమంది హిస్టోరియన్స్ చేసినటువంటి ఈ ప్రయత్నం. వాళ్ళకి గుప్తుల కాలంలో అద్భుతమైనటువంటి అంశాలు కొన్ని కనిపించాయి. దాంతో దిస్ ఈజ్ అవర్ గోల్డెన్ ఏజ్ అని కొంతమంది వెస్టర్నర్స్ అన్నారు, కొంతమంది మన వాళ్ళు ఇంకా ఎక్కువగా దాన్ని గ్లోరిఫై చేయటం మొదలుపెట్టారు. వెస్టర్నర్స్ కొంతమంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వాళ్ళు తీవ్రమైనటువంటి ఇంట్రాస్పెక్షన్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు మన ముంగిట్లోకి వచ్చిన తర్వాత మనం కూడా అలాంటి ఇంట్రాస్పెక్షన్లోకి వెళ్తున్నాం. ఈ ఇంట్రాస్పెక్షన్ మనిషి ప్రతి కొత్త టెక్నాలజికల్ షిఫ్ట్ వచ్చినప్పుడల్లా ఫీల్ అవుతానే ఉన్నాడు. ఒక భయం, ఏదో జరగబోతుంది, ఏం జరుగుతూ ఉంది. ఈ టెక్నాలజికల్ షిఫ్ట్ వచ్చినప్పుడల్లా హ్యూమన్ బీయింగ్ తనను తాను కొంత కోల్పోతూ వచ్చాడు. డీహ్యూమనైజేషన్ జరుగుతూ వచ్చింది. అగ్రికల్చర్ నుంచి స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒక మేజర్ షిఫ్ట్, అది హ్యూమన్ లైఫ్లో ఒక మేజర్ షిఫ్ట్. ఒక్కసారిగా మెకనైజేషన్ వచ్చిన తర్వాత చాలా అమానవీయకరణ జరుగుతూ వచ్చింది. దాని పూర్తి స్థాయి విజృంభణే ఈరోజు దాకా వచ్చింది. సరే, దానిలో ఉన్న మంచి చెడ్డలు మనకు అనవసరం, ఇక్కడ మనకు అనవసరం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవి జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది పాశ్చాత్యులు ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ విపరీతమైన పొల్యూషను, మొత్తం పల్లెలన్నీ ధ్వంసమైపోవటం, పట్టణీకరణ పెరగటం, ఆ పట్టణీకరణలో ఒక ఎనానిమిటీ, ఒక అమానవీయకరణ, ఎవరికి తెలియకపోవటం, ఒక విధమైనటువంటి కోల్డ్నెస్, ఒక అపరిచిత స్వభావం నగరానికి ఉంటుంది ఎప్పుడు కూడా. దీంతో వాళ్ళు కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోయి దానికి రియాక్షన్గా రొమాంటిసిజం అనేటువంటి ఒక ఇంటలెక్చువల్ ధోరణి వచ్చింది. అది సాహిత్యాన్ని, కళలను అన్నింటినీ ప్రభావితం చేసింది. అందులో నుంచి వాళ్ళు ఈ యూరోప్ బాగలేదు, ఇది ప్రోగ్రెస్ కాదు, ఈ దరిద్రం ఎందుకు మనకి. చూడండి, ఆ ప్రాచ్య నాగరికతలు, ఆ ప్రాచ్య సంస్కృతుల్లో ఎంత బ్యూటీ ఉంది, వాళ్ళ దగ్గర ఇంకా సత్యం, సౌందర్యం ఉన్నాయి. ఆ చైనీస్ సంస్కృతి, ఆ భారతీయ సంస్కృతి, ఆ యాన్షియంట్ ఈస్టర్న్ సివిలైజేషన్స్ చాలా బాగుంటాయి అనేటువంటి ఒక రొమాంటిక్ ఇమాజినేషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదొక కాల్పనిక ఊహే, వాళ్ళు ఊహించుకుంటున్నారు. వాళ్ళు ఊహించుకొని ఆ ఊహని మన మీద ప్రొజెక్ట్ చేస్తూ ఒక ఫ్యాసినేషన్ డెవలప్ చేసుకొని ఇండియన్ హిస్టరీని వాళ్ళు రాసే ప్రయత్నం చేశారు, ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేశారు. మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ స్కాలర్ ఆ రొమాంటిక్ స్పిరిట్ తోటి హీ రోట్ మోర్ దెన్ 100 బుక్స్ అబౌట్ ఇండియా వితౌట్ విజిటింగ్ ఇండియా, నాట్ ఈవెన్ వన్స్. ఒక్కసారి కూడా ఆయన భారతదేశాన్ని పర్యటించలేదు. ఆయనకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు ఇండియా ఎలా ఉంటుందో.
ఆయన జర్మనీలో కూర్చొని అతని ఊహల్లో నుంచి ఒక దృశ్యాన్ని ఆవిష్కరించాడు 100 పుస్తకాల రూపంలో. అది మనకి చాలా బాగా అనిపించింది. ఇట్ వాజ్ మ్యూజిక్ టు అవర్ ఇయర్స్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏసడిస్తూ ఉంటే, ఓహో! ఆ తెల్లవాడు, ఆ మ్యాక్స్ ముల్లర్ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు, మనది ఎంత గొప్ప నాగరికత అంటున్నాడు. ఇది మనకు నచ్చింది. సో ఈ ఆ పర్స్పెక్టివ్‌లో నుంచి వచ్చిందే. యాన్షియంట్ ఇండియాలో మనం ఏదో అద్భుతాలు సాధించేసాం. గుప్తుల కాలంలో ఒక స్వర్ణయుగాన్ని అనుభవించాం. బ్రిటిషోళ్ళేంటి మేమెప్పుడో గొప్ప గొప్ప అంశాలు సాధించాం అని చెప్పుకునేటువంటి ఒక యాస్పిరేషన్‌లోంచి వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. గ్లోరిఫికేషన్ ఆఫ్ సర్టెన్ ఏజెస్ యాస్ గోల్డెన్ ఏజెస్. ఇవి ప్రతి దేశ చరిత్రలో ఇవి కనిపిస్తాయండి. సేమ్ ఎమోషనల్ నీడ్, సేమ్ సైకలాజికల్ నీడ్. దేశాలకు కూడా సైకలాజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి. అందులో నుంచి వచ్చే ప్రయత్నం. ఆ ఎమోషనల్ నీడ్స్ చరిత్రకారులు కూడా ఫీల్ అవుతారు. బికాస్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ సొసైటీ. అందులో నుంచే ఇవి రాస్తారు. గుప్తుల స్వర్ణయుగం, రైట్, రాసేయండి. కాళిదాస్ కనిపించాడు, అద్భుతం. ఆర్యభట్ట ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ, నో డౌట్ అబౌట్ ఇట్. అంతా ఈ కొన్ని లిటరరీ సైంటిఫిక్ అచీవ్మెంట్స్ మినహాయిస్తే అది ఓవరాల్ సొసైటీని చూస్తే దెర్ వర్ సో మెనీ డిప్రెసింగ్ ఆస్పెక్ట్స్, డిప్రెసివ్ థింగ్స్, డార్క్ థింగ్స్. ఇవి రాయగారు. నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. క్యాస్ట్ సిస్టమ్ ఉంది. క్యాస్ట్ సిస్టమ్ కూడా అగ్లియెస్ట్ ఫామ్లోకి వెళ్ళిపోయింది గుప్తాస్ టైంకి వచ్చినప్పుడు. ఉమెన్ వర్ కంప్లీట్లీ సప్రెస్డ్ డిస్పైట్ ద రొమాంటిక్ ప్రజెంటేషన్ ఇన్ ద లిటరేచర్. ఆబ్వియస్గా దాన్ని జాగ్రత్తగా చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. సోషల్ డివైడ్ చాలా తీవ్రంగా ఉంది ఉన్నవాడికి లేనివాడికి మధ్య, అగ్రకులస్తుడికి హీనకులస్తుడికి మధ్య. దురాచారాలు బాగా కనిపిస్తున్నాయి అక్కడ. ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకున్నాయి అలాంటి దురాచారాలు. సో సతీకి సంబంధించినవి ఫస్ట్ టైం మనకు ఒక ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్స్ గుప్తుల కాలానికి సంబంధించిన వాళ్ళ ఇన్స్క్రిప్షన్లోనే కనిపిస్తూ ఉంది. దేవదాసి సిస్టమ్ వాజ్ దేర్, ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై దట్ టైం. ఇవన్నీ కూడా గుప్తుల కాలంలోనే బాగా ఒక పక్కన సాంస్కృతిక వికాసం జరిగినట్టే కనిపిస్తూ ఉంది, ఒక పక్కన సమాజంలో బోల్డన్ని దురాచారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాళిదాస్ లిటరేచర్ని జాగ్రత్తగా పరిశీలిస్తేనే సామాన్యుడు ఆ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎంత ఆపరేషన్కి గురయ్యాడు, ఎట్లాంటి అవినీతి ఉందనేది కాళిదాస్ లిటరేచర్లోనే మనకు హింట్స్ ఉన్నాయి. శూద్రకుడు మృచికటికంలో బోల్డ్ అన్న సొసైటీ రిఫ్లెక్ట్ దట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ వర్క్. శూద్రకుని మృచికటికం అనేది ఇట్ ఈజ్ అన్ ఐ ఓపెనర్. కాళిదాసు రొమాన్స్లోకి వెళ్ళిపోయారు, అద్భుతమైన పోయిట్, అందులో అనుమానం ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ ఇమాజినేషన్ చూపించాడు ఆయన. దాన్ని జర్మనీలో ఉన్న గెతే అనేటువంటి ఆయన పరాకాష్ఠకి చేరాడు. ఆయన అద్భుతమైన వ్యక్తి. గొతే ఒక్కసారిగా చదివి ఎంత గొప్ప జీనియస్, లిటరరీ జీనియస్ ఉందా భారతదేశానికి అని చెప్పి ఆయన మైమర్చిపోయాడు. ఇట్స్ ఆల్ గుడ్. ద సేమ్ టైం ఆ కాళిదాసు హ్యాలోలో మనకి కనబడకుండా పోయినవాడు శూద్రకుడు. శూద్రకుడు మృచికట్టుకు ఎక్స్ట్రాడినరీ వర్క్ అది. ఆయన సత్యానికి దగ్గరగా తన రచనను సృష్టించాడు. కాళిదాసు ఊహల్లోకి వెళ్ళిపోయాడు. అదొక కాల్పనిక ప్రపంచం. అందుకనే ఇట్ రెసొనేటెడ్ వెల్ విత్ దోస్ రొమాంటిక్స్ ఆఫ్ ది వెస్ట్. బట్ శూద్రకుని మృచికటికం ఒక హార్ష్ రియాలిటీని చాలా ఎక్స్రే తీసినట్టు తీసాడు ఆయన కాంటెంపరీ సొసైటీని. అందుకని ఈరోజు దట్ మృచికటికం వాజ్ ఇట్ బికేమ్ ఏ పాపులర్ వర్క్. దాన్ని మన వాళ్ళు కూడా నాటకాలు వేస్తున్నారు, వెస్టర్నర్స్ అట్రాక్ట్ అయ్యారు. సో మనం గుప్తాస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ మాట్లాడుతాం. కాబట్టి గుప్త యుగం స్వర్ణయుగమా అనేటువంటి ప్రశ్నకి చాలా రెండు పార్శ్వాలు ఉన్నాయండి. ఆ రెండు పార్శ్వాలను కూడా ప్రజెంట్ చేసేలాగా ప్రశ్నలు ఇస్తున్నారు, అవి రాయాల్సి ఉంటుంది. సో అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం మీద ఇస్లాం ప్రభావం. సో ఇస్లాం అనేటువంటి ఒక కొత్త రిలీజియన్, ఇట్ ఎంటర్డ్ యాజ్ ఎ పొలిటికల్ ఫోర్స్. ఒక రాజకీయ శక్తిగా ఒక మతం ఎంటర్ అయింది. ఆ మతాన్యాయులు ఎంటర్ అయ్యారు యాజ్ ఎ పొలిటికల్ ఫోర్స్. సో ఇస్లాం అనేది చాలా గమ్మత్తైనటువంటి రిలీజియన్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద యంగెస్ట్ పాపులర్ రిలీజియన్. ఇట్ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ అదర్ రిలీజన్స్. అన్ని మతాల అనుభవాలని చూసి అవన్నీ పరిశీలించి బుద్ధుని దేవుని చేశారు, మహావీరుని దేవుని చేశారు, జీసస్ని దేవుని, ఇవన్నీ తెలుసుకున్నాడు మహమ్మద్. అందుకని తనను కూడా దేవుని చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. హీ వాజ్ వెరీ వెరీ వైజ్ పర్సన్. సో ఇస్లాం అది ప్రపంచాన్నంతా ముంచెత్తింది. అందులో భాగంగా భారతదేశానికి కూడా వచ్చింది. సో భారతదేశానికి ఉన్నటువంటి భారతీయ సంస్కృతికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఇట్ హస్ గాట్ ఇట్స్ ట్రెమండస్ అసిమిలేటివ్ పవర్. ట్రెమండస్ అసిమిలేటివ్ పవర్. దేన్నైనా సరే స్వీకరించి దాన్ని తనదిగా చేసుకునే ఒక గొప్ప లక్షణం భారతీయ సంస్కృతికి ఉంది. అందుకనే అన్ని రకాల రిలీజియన్స్ ఇక్కడికి వచ్చేసి ఇందులో ఇండియనైజ్ అయిపోతాయి అవన్నీ. ఆ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ అన్నారు. ఇండియన్ సొసైటీ మీద ఇస్లాం ఇంపాక్ట్ ఎట్లా వచ్చింది? ఇస్లాంలో ప్రామినెంట్గా కనిపించేటువంటి మోనోథిజం అనేటువంటిది ఏదైతే ఉందో, ఇస్లాంలో ఇన్ ప్రిన్సిపల్ దేర్ ఈజ్ యూనివర్సల్ ఫ్రెటర్నిటీ, సెన్స్ ఆఫ్ ఫ్రెటర్నిటీ. ఇస్లాంలో ఉన్న ముస్లింలందరూ కూడా సోదరులే అనేటువంటి ఒక డెమోక్రటిక్ భావన ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ భావన భారతీయులను ఆలోచింపజేసింది. బికాజ్ అవర్స్ ఈజ్ ఏ హైరార్కికల్ సొసైటీ, ఏ గ్రేడెడ్ సొసైటీ. కులానికి వర్ణానికి మధ్య
ఎత్తైన గోడలు నిర్మించారు. కలిసి భోజనం చేయలేరు, కలిసి వివాహం చేసుకోలేరు, కలిసి సోషల్ ఇంటర్కోర్స్కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి భారతదేశం. అలాంటి సమాజం ఒక్కసారిగా ఈ సమాజాన్ని చూసినప్పుడు గుడిలో రాజు వెళ్తాడు, ఆ తర్వాత గొప్పవాడు వెళ్తాడు, పేదవాడు వెళ్తాడు, ఎవరికోటి దండం పెట్టుకొని వస్తాడు. ఇంకొంతమందిని గుడిలోకే రానివ్వరు. అలాంటి ఒక వాతావరణం ఉంది భారతదేశం. అక్కడ చూస్తే ఓపెన్ హాల్లో పెద్ద మసీదులో అందరూ కలిసి నమాజ్ చేస్తారు. నవాబు గరీబ్ అందరూ కలిసి నమాజ్ చేస్తుంటారు. అట్లాంటి ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ ఉంది. ఇస్లాం ఐడియల్ రిలీజన్ అని చెప్పలేదు. ఇస్లాం హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. అవి మనం డిస్కషన్లో భాగంగా చెప్పుకుందాం. కానీ కొన్ని ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ రిలీజియన్, ఇండియన్ థాట్, అవన్నీ మనం రాసుకోవాలి. అలానే ఇస్లాంలో ఉన్నటువంటి పరదా సిస్టమ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళు రకరకాల రీజన్స్తో తెచ్చారు. ఆ పరదాని ముఖ్యంగా ఎలైట్ పీపుల్ ఇదేదో బాగుంది, మన స్త్రీలను వేరేవాడు చూడటం ఎందుకు, ఈ కాన్సెప్ట్ బాగుంది వీళ్ళ దగ్గర, మనం కూడా తీసుకుందామని సో కాల్డ్ అప్పర్ కమ్యూనిటీస్ దాన్ని అడాప్ట్ చేసుకోవటం ఈ రోజుకి కూడా మనకి నార్త్ ఇండియాలో ఇంకా కొన్ని చోట్ల కొన్ని కమ్యూనిటీస్ సో కాల్డ్ నాన్ ముస్లిం కమ్యూనిటీస్, హిందూ కమ్యూనిటీస్లో అది కనిపిస్తూ ఉంది. దట్ వాజ్ బారోడ్ ఫ్రమ్ ఇస్లామిక్ కల్చర్. సో ఆ అంశాలన్నీ ఇక్కడ రాయాలి. ఇస్లాం కూడా ఇన్ఫ్లుయెన్స్కి గురైంది. ఒరిజినల్ ఇస్లాంలో లేనటువంటి అంశాన్ని బోల్డ్ అని వాళ్ళు ఇండియా నుంచి తీసుకున్నారు. మనకున్న ఈ క్యాస్ట్ సిస్టమ్ అనే దరిద్రం ఏదైతే ఉందో అది ఇస్లాంలో కూడా వెళ్ళింది. హిందూ సమాజంలోంచి ముస్లిం సమాజం అది కూడా తీసుకుంది. కుల వ్యవస్థను తీసుకున్నారు. ఇప్పటికీ కూడా మనకి దానికి సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా రాయాలి. నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. ఈ పదాలు చూడండి, నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ అన్నారు. అవి చాలా ప్రమాదకరమైన ప్రమాదాలండి పదాలు. భక్తి మూమెంట్ అనగానే చక్కగా రామానందుడి దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ రాసుకుంటూ వస్తారు. లేదా ఇంకా భక్తి దక్షిణాదిని మొదలైంది, అది ఉత్తరాదికి వచ్చింది, దక్షిణాదిన తమిళనాడులో మొదలైంది, ఉత్తరాదిన రామానందుడితో అది సువ్యవస్థీకృతమైంది, ఆ తర్వాత అది మొత్తం వ్యాపించింది అని మొదలుపెట్టి మనం అందులో నిర్గుణ భక్తి, సగుణ భక్తి, రామమార్గీలు, కృష్ణ మార్గీలు అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ క్వశ్చన్ ఎగ్జామిన్ ద నేచర్ ఆఫ్ ది భక్తి మూమెంట్ అంటాడండి, అంతే బ్లాంక్. భక్తి ఉద్యమ స్వభావాన్ని పరిశీలించండి. సో ఎగ్జామినేషన్లో మన సబ్జెక్ట్ ఎంత ఉన్నా కూడా ఎగ్జామినేషన్ ఇచ్చిన క్వశ్చన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్తుంది, ఏ టాపిక్ తీసుకున్నా కొన్ని ప్రశ్నలుగా దాన్ని మార్చుకోండి. ప్రతి టాపిక్ కూడా ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి అనేదే మనకి ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద అప్రోచ్. సో ఇదే ఎగ్జామ్ ఈ సిలబస్లో ఉన్న పదాన్నే వాడతారండి. ఎగ్జామ్ ఇన్ ద నేచర్ ఆఫ్ భక్తి మూమెంట్, ఫినిష్. ఏంటి నేచర్ ఏంటి? అక్కడ రామానందుడు, వల్లభాచార్య ఇవన్నీ రాసి వస్తాడు ఎగ్జామినేషన్. ఎరగదీశాను అనుకుంటాడు, నాకు రాలేదు సార్, మొత్తం కరప్షన్ అయిపోయింది సార్, ఇంకేదో అయింది సార్ అంటే. నువ్వు ముందు క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోలేదు, సరైనటువంటి రిలవెంట్ ఆన్సర్ అక్కడ రాయలేదు, నీకు మార్క్స్ ఎలా వస్తాయి? వాడు నేచర్ అడిగితే నువ్వు మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తే, వాడు డిస్కసింగ్ టైప్ క్వశ్చన్, ఎగ్జామిన్ టైప్ క్వశ్చన్ ఇస్తే నువ్వు డిస్క్రిప్షన్ ఇచ్చేసి వచ్చేస్తే మార్క్స్ ఎట్లా వస్తాయి? నేచర్ ఏంటి, అది ఎందుకు వచ్చింది, అసలు అది ఏంటి, దాని నేచర్ ఏంటి, అది మీరు అసర్టైన్ చేయాలి, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎనలైజ్ చేయాలి. సూఫిజం కూడా అంతే. ఆ పదాలు వాడతారు. సిగ్నిఫికెన్స్ అంటున్నాను. సిగ్నిఫికెన్స్ అన్నప్పుడు కూడా మళ్ళీ సేమ్, ఏది అడిగినా ఇదే. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం, పెళ్ళికి చావుకి ఒకటే మంత్రం, ఇదే ఉంటుంది మన దగ్గర. ఒకటే చదువుతుంది, దాన్ని తీసుకెళ్ళి ప్రతిదానికి కొట్టేస్తారు, నా మార్క్స్ రావాలి అంటారు. రావు. అది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. ఇది మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని మీరు వెంటనే డైనమిక్గా ఆలోచించి వెంటనే షిఫ్ట్ చేసి అది ప్రజెంట్ చేయాలి. ఒక్కోసారి మెటీరియల్ ఉండదు అక్కడ, కొన్ని క్వశ్చన్స్కి మెటీరియల్ ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. మీ రిఫ్లెక్షన్లోంచి ఆన్సర్ రావాలి, మీ ఆలోచనలోంచి ఆన్సర్ రావాలి. అవన్నీ ఎగ్జామ్ హాల్లో ఎట్లా చేస్తారు? చేయలేరు. కాబట్టి ఎక్సర్సైజ్ ముందే జరగాలి, అది క్లాస్ రూమ్లో జరిగిద్ది. ఈ ప్రోగ్రాంలో మీకు ఆ ఇంటలెక్చువల్ టూల్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ మేధో సాధనాలని మీకు ఇవ్వటం, వాటిని ఎలా వాడేలాగా మీ చేత అవి వాడేలాగా చేయటమే మా బాధ్యత. రైట్? సో ఇలాంటి ప్రశ్నలన్నీ ఇస్తారండి. కాబట్టి మీకు సింపుల్గా కనిపించేది ఏది సింపుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా ఉండదు. కంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయ, విజయనగర, ఓకే, కాకతీయస్ మనకి ఎక్కడ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ టు లాంగ్వేజ్, లిటరేచర్. సో ఇవన్నీ కల్చరల్ టాపిక్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను చెప్తున్నా కదా, అందులో కూడా మళ్ళీ ఎవల్యూషన్ అడుగుతున్నారండి. కొంతమంది ఢిల్లీ సుల్తాన్లో ఆర్కిటెక్చర్ గురించి రాయమంటే స్లేవ్ డైనాస్టీలు ఇలా ఉంది, ఖిల్జీ డైనాస్టీలు ఇలా ఉంది, తుగ్లక్, ఊరికే 4-5 ఎగ్జాంపుల్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. అట్లా కాదు, ఎవల్యూషన్ అడుగుతారు. ట్రేస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అండర్ ది ఢిల్లీ సుల్తాన్స్ అండ్ బ్రింగ్ అవుట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియన్ స్టైల్ ఆర్ హిందూ స్టైల్ ఆన్ దట్ అని కూడా అడుగుతారు. ఒక చిన్న తోకను కూడా తగిలిస్తారు ఒక్కోసారి.
ఢిల్లీ సుల్తాన్ల వాస్తు శైలి పరిణామాన్ని విశ్లేషిస్తూ అందులో హిందూ శైలి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో గమనించండి అంటాడు. అయిపోయింది. దానికి కూడా సేమ్ అది కాదు. స్టైల్ ఏంటి అసలు? ఫస్ట్ స్టైల్ ఏంటో మీరు చెప్పాలి. వాళ్ళు ఆర్కిడ్ స్టైల్ తెచ్చారు. అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి? ఆర్కిడ్ స్టైల్లో డోమ్ ఎక్కడ కనబడింది, ఆర్చ్ ఎక్కడ కనబడింది, అది తర్వాత ఎలా మారుతా వచ్చింది, ఫస్ట్ ఏ స్ట్రక్చర్లో కనిపించింది, ఆ తర్వాత ఏం యాడ్ చేశారు, తుగ్లక్ టైంలో హిందూ ఎలిమెంట్స్ ఎలా ఇంటిగ్రేట్ అయ్యాయి, సో కాల్డ్ హిందూ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ ఎలా ఇంటిగ్రేట్ అయ్యాయి, ఆర్ నేటివ్ ఇండిజినస్ ఎలిమెంట్స్ ఎలా ఇంటిగ్రేట్ అయ్యాయి, అవన్నీ రాసుకుంటూ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఆ ఎవల్యూషన్ ట్రేస్ చేయాలి. సో ఏది రాసినా కూడా రెలవెంట్గా చాలా ప్రిసైజ్గా కన్సైజ్గా రాయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ టాపిక్ వస్తే ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్ ఇన్ ఇండియా, కర్ణాటిక్ వార్సు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆంగ్లో మైసూర్, ఆంగ్లో మరాఠా, ఆంగ్లో సిక్, చూడండి అది చాలు, బోల్డ్ అని సిలబస్ అక్కడే వచ్చింది. అది డైరెక్ట్ క్వశ్చన్స్ లా కనిపిస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వట్లా, దాన్ని ఏదో ట్విస్ట్ చేస్తాడు. ఇక్కడ లేని జనరల్గా అడుగుతాడు, ఇవన్నీ జరిగినాయి కదా, వీళ్ళందరూ ఎందుకు ఓడిపోయారు, ఏదో కర్ణాటిక్ వార్స్ డైరెక్ట్గా అడగడు, వై బ్రిటిష్ వర్ సక్సెస్ఫుల్, విచ్ ఫ్యాక్టర్స్ లెడ్ టు ది సక్సెస్ ఆఫ్ ద బ్రిటిష్ ఓవర్ ద ఫ్రెంచ్ ఇన్ కర్ణాటిక్ వార్స్. కర్ణాటిక్ వార్స్లో లేదా ఒక పర్సనాలిటీ ఉన్నాడు, డూప్లే మీదకి వెళ్తారు. డూప్లేస్ అంబిషన్, డూప్లే ఈజ్ ఓవర్ అంబిషియస్, డిస్కస్ అంటారు. డూప్లే హ్యాస్ గాట్ నో ప్రాక్టికల్ అప్రోచ్, డిస్కస్ అంటారు. అండ్ డూప్లే వాజ్ బెట్రేడ్ బై హిజ్ ఓన్ నేషన్, డిస్కస్ అంటారు. ఇట్లా అడగవచ్చు. ఈ డైమెన్షన్స్ లోతుగా వెళ్ళాలి. జస్ట్ కర్ణాటక వార్స్ ఇలా ఎలా జరిగాయి అంటే సరిపోదు. అలానే వీటిల్లో వచ్చినటువంటి రకరకాల పర్సనాలిటీస్ వస్తారు వీటిలో సడన్గా. ఆంగ్లో మైసూర్ వార్స్లో టిప్పు సుల్తాన్ వస్తాడు, హైదర్ అలీ వస్తాడు. హైదర్ అలీ టిప్పు సుల్తాన్ కలిపి కొటేషన్స్ ఉన్నాయి. హైదర్ అలీ వాజ్ బార్న్ టు బిల్డ్ అన్ ఎంపైర్, టిప్పు వాజ్ బార్న్ టు డిస్ట్రాయ్ ఇట్. ఈ టైప్ కొటేషన్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఎంతవరకు ట్రూత్ ఉంది, హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ టు బ్లేమ్ టిప్పు యాజ్ ఎ ఫెయిల్యూర్. సో చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్తో రాయాలి. వాట్ వాజ్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద పర్సనాలిటీస్ ఆఫ్ హైదర్ అలీ అండ్ టిప్పు, హౌ దట్ డిఫరెన్స్ లెడ్ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ టిప్పు. ఆ జడ్జిమెంట్ వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ స్కిల్. మిగతా వాటి అన్నింటిలో కూడా ఈక్వల్గానే ఉంటాడు ఆయన. ఒక ఆస్పెక్ట్లో ఆయన ఫ్లా ఉంది, ఆ ఫ్లా వల్ల ఆయన చాలా నష్టపోయాడు. అది దట్ వాజ్ రిఫ్లెక్టింగ్ ఇన్ ఆంగ్లో మైసూర్ వార్స్. అలాంటి ఒక డైమెన్షన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. ఆంగ్లో మరాఠా వార్స్, దే ఆర్ యాక్చువల్లీ కంటెండర్స్ ఫర్ ది ఇండియన్ ఎంపైర్. భారతదేశం మొత్తాన్ని పరిపాలించాలి అనే ఒక విజన్ ఉంది వాళ్ళకి, పీష్వాల్కి. ఆ విజన్తో బయలుదేరారు వాళ్ళు. బోల్డెన్ ప్రాంతాలను ఆక్యుపై చేశారు. ఢిల్లీ నుంచి ఒరిస్సా దాకా బోల్డెన్ ప్రాంతాలను ఆక్యుపై చేశారు. ద సేమ్ టైం ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఇట్ వాజ్ ఎ ట్రాజడీ. వాళ్ళలో ఉన్న లోపాలేంటి, బ్రిటిష్ వాళ్ళలో ఉన్న వర్చ్యూస్ ఏంటి. ఓన్లీ ఈవెంట్స్ మాత్రమే కాదండి, ఆ 2-3 యుద్ధాలు మాత్రమే కాదు, వాటి వెనక ఉన్నటువంటి డీపర్ ఫ్యాక్టర్స్, ఫోర్సెస్ అవి అడుగుతారు. ఆ డైమెన్షన్స్ నుంచి ప్రశ్నలకు ప్రిపేర్ అయ్యాలి. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక్కో ప్రశ్నగా మారే అవకాశం ఉంది. అవి కూడా డైరెక్ట్గా రావచ్చు, లేదు ఇండైరెక్ట్గా ఇంటర్ప్రిటేటివ్గా అడగవచ్చు. వీటిల్లో మళ్ళీ 2-3 టాపిక్స్ని కలపవచ్చు. న్యూమరస్ కౌంట్లెస్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అందులో ఉన్నాయి. మోడర్న్ ఇండియా ఎగ్జామినర్కి బోల్డ్ అంత ఛాయిస్ ఉంది. కౌంట్లెస్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎట్లయినా ఇవ్వచ్చు ప్రశ్న. నేను ఒకదానికి లింక్ పెట్టి అడగవచ్చు, జనరల్గా అడగవచ్చు, బ్రాడ్గా అడగవచ్చు. దాన్ని కాంటెంపరీ సినారియోకి రిఫ్లెక్ట్, బికాస్ వీఆర్ స్టిల్ ఇన్ ద హ్యాంగ్ ఓవర్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్. ఈరోజు మనం అనుభవించే ప్రతిదీ పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా వాళ్ళ ఇంపాక్ట్ ఈ రోజుకి మనం ఫేస్ చేస్తున్నాం. ఒక హైలీ చీప్ రైల్వే సిస్టమ్ ఉందన్నా వాళ్ళ బెనిఫిటే. అట్ ద సేమ్ టైం మనం ఇంత ఇండెటెడ్ కంట్రీగా ఉన్నామన్నా కూడా వాళ్ళ చలవే అది కూడా. సో ఈ స్పృహతోటి మనం బ్రిటిష్ ఇండియాని స్టడీ చేయాలి. అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సింపుల్గా అలాంటి ఒక పదం వాడుతున్నారు. ఇంపాక్ట్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాంప్రహెన్సివ్ అప్రోచ్, ఒక యావరేజ్ ఆస్పిరెంట్ రాసేదానికి మీరు రాసేదానికి ఖచ్చితంగా ఒక చిన్న ప్రత్యేకతను మీరు చూపించాలి. ఇవన్నీ కూడా చాలా డీప్ అనలిటికల్ అప్రోచ్ ఉన్నటువంటి అంశాలు. ఎకనామిక్ ఇంపాక్ట్ అండ్ కలోనియల్ ఇంపాక్ట్, డ్రైన్ థియరీ, ఇవన్నీ కూడా చాలా డీప్గా చదవాల్సి ఉంటుంది. గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, చూడండి చిన్న పదం ఇది, ఇందులో చాలా ఉంటుంది. ఇవన్నీ ఎట్లా వచ్చాయి, ఈ రైల్ రోడ్డు, ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషను, సో ఇవి సమాజాన్ని ఎట్లా మార్చాయి అంటాడు. సో ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ రైల్వేస్ అనగానే మనకి బుక్స్లో ఇన్ని రైళ్ళు ఫస్ట్ ఇంత లెంగ్త్ ఉంది, తర్వాత ఇంత లెంగ్త్కి పెరిగింది, డలోసి టైంకి ఇంత ఉంటే, తర్వాత 20th సెంచరీకి రైల్వే సిస్టమ్ ఇంత ఇంప్రూవ్ అయింది, బ్రాడ్ గేజ్, ఇవన్నీ రాసుకుంటూ వస్తారు. దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ప్లాయిటేషన్ గురించి రాస్తారు.
రైల్వేస్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఓకే, బిపిన్ చంద్ర బుక్లు అన్నీ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సోషల్ కాన్సెప్ట్ కూడా ఉంది, సోషల్ ఇంపాక్ట్ ఉంది, దానికి ఖచ్చితంగా ఉంది. రైల్వేస్ అనేటువంటిది ఒక పెద్ద క్రైసిస్ని క్రియేట్ చేసింది ఇనిషియల్గా. దట్ ఈజ్ ఓకే. రైల్వేలో బ్రాహ్మిన్స్కు కంపార్ట్మెంటు, క్షత్రియాస్కు కంపార్ట్మెంటు, కమ్మ వాళ్ళకు కంపార్ట్మెంటు, కుమ్మరోళ్ళకు కంపార్ట్మెంటు, మాలవాళ్ళకు కంపార్ట్మెంట్ అలా లేదు. వాళ్ళు ఇండియన్స్కి వైట్స్కి మళ్ళీ సపరేట్ కంపార్ట్మెంట్స్ పెట్టారు. దట్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్. బట్ ఇండియన్స్ అందరినీ కలిపి ఒక చోటే పెట్టారు. ఏడే జావండి, ఒక పెట్టిలోనే జావండి అన్నారు. అదొక అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇనిషియల్లీ అది షాక్ అయ్యారు. కన్జర్వేటివ్ సొసైటీగా మనం చాలా షాక్. ఇదేంటి ఈ ప్రైడ్ అనేటువంటిది ఒక అగ్రకులానికే కాదండి, భారతదేశంలో ప్రతి కులానికి ఇది మా కులం, మేము ప్రత్యేకంగా ఉంటాం, మేమంతే, మాలో అంతే అంటారు. ఇప్పటికి కూడా ఉంది అది. లాంటిది ఒక్కసారిగా షాక్ అయిపోయారు. పక్కనే పాయకానా దొడ్డి, పక్కనే టాయిలెట్, ఇవన్నీ కూడా చాలా కమోషన్కి గురైనవి. ఇన్ఫ్యాక్ట్ అలాంటివి 1857 రివోల్ట్కి అది కూడా ఒక కారణంగా కొంతవరకు చెప్తారు. డెలహౌసీ రెస్పాన్సిబిలిటీ అది ఇనిషియల్గా మాత్రమే. కానీ దానివల్ల జరిగేటువంటి ప్రయోజనాన్ని గుర్తించిన తర్వాత విపరీతంగా దాంట్లో ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. చెన్నపట్నం వెళ్ళి చదువుకోవటం మొదలుపెట్టారు, కలకత్తా వెళ్ళి చదువుకోవటం మొదలుపెట్టారు, సరుకులు తీసుకెళ్ళి అమ్ముకోవటం, మనం కూడా ప్రయాణం చేయొచ్చని తెలుసుకున్నారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో మెల్లగా దాని బెనిఫిట్స్ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు, కామన్ పీపుల్ కూడా అర్థం చేసుకున్నారు. ఇట్ బికేమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. రైలు లేని జీవితాన్ని మనం ఊహించుకోలేదు. సో అంత కాంప్రహెన్సివ్గా మీరు రాయాల్సి ఉంటుంది. రైల్వేస్ ఫంక్షన్డ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ సోషల్ చేంజ్. సాంఘిక మార్పుకి సాధనంగా రైల్వేస్ ఉపయోగపడ్డాయి, ఎక్స్ప్లెయిన్ ప్రశ్నిస్తారు, అప్పుడేం రాస్తారు. ఇలాంటి ఆస్పెక్ట్స్ని రాయాలి. అప్పటి వరకు ఒక జాజ్మనీ సిస్టంలో, ఒక ఫ్యూడల్ ట్రాప్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు చాలామంది ఇదే ప్రపంచం, ఇంక బయట ప్రపంచం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారిగా తీవ్రమైన మొబిలిటీకి గురయ్యారు. ఆ మొబిలిటీలో నుంచి కొత్త ఆపర్చునిటీస్ తెలుసుకున్నారు. అంతకుముందు ఒక పాలేరు, ఒక భూస్వామ్యం తిరుగుబాటు చేస్తే వాడు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు, వాడికి వేరే ఆపర్చునిటీ లేదు. ఒక దళితుడు, గ్రామం మీద ఆధారపడినటువంటి దళితవాడలో ఉన్నటువంటి దళితుడు, ఈ కెనాట్ రెసిస్ట్, ఈ కెనాట్ రివోల్ట్, ఈ కెనాట్ రెబెల్ అగైన్స్ట్ ద ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్. ఇంకంతే, దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ హిస్ స్టోరీ. కానీ ఇప్పుడు అతను తన డిగ్నిటీని అసర్ట్ చేసుకుంటూ తిరుగుబాటు చేస్తే ఈ కెన్ ఫ్లీ ద విలేజ్, ఈ కెన్ రన్ అవే ఫ్రమ్ ద విలేజ్ అండ్ క్యాచ్ ఏ ట్రైన్ అండ్ మూవ్ టు కలకత్తా ఆర్ మూవ్ టు విజయవాడ ఆర్ మూవ్ టు చెన్నై. ఇన్ దట్ ఎనానిమిటీ ఆఫ్ ది అర్బన్ స్పేస్ ఈ కెన్ వర్క్ హిజ్ లైఫ్ అవుట్. ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు, ఏదో ఒక పని కుదురుతాడు, అది సర్వైవ్ అయిపోతాడు. కొన్నిసార్లు అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. మా నాయన బాలయ్య అనే ఒక పుస్తకం వచ్చింది ఆ మధ్య. తెలంగాణలో ఉన్న ఒక మాది కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని తరాల ప్రస్థానం ఆ పుస్తకం. సో ఇన్ దట్ బుక్ ద మాదిగా ఫ్యామిలీ మైగ్రేటెడ్ టు సికింద్రాబాద్ టు వర్క్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రైల్వే సిస్టమ్. ఆ రైల్వేకి గులకరాలు తేవడం, ఎనపై అన్నీ వేయటము, హార్డ్ లేబర్ మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. ఇంత తీవ్రమైన లేబర్కి అలవాటు పడినటువంటి శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి దళితులు వచ్చి ఆ పనులు చేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు, వాళ్ళకి ఆ అవకాశం వచ్చింది. ఆ పనుల్లో భాగంగా వాళ్ళు సికింద్రాబాద్కు వచ్చారు. అక్కడ చక్కగా రైల్వే కాలేజీలు, రైల్వే ఎడ్యుకేషన్ సిస్టమ్, రైల్వేస్ ప్రొవైడ్ చిన్న చిన్న ఫెసిలిటీస్ వాడుకుంటూ, చిన్నగా సేవింగ్స్ చేసుకుంటూ, సెకండ్ జనరేషన్ పిల్లలు చదివించుకుంటూ, అలా 2-3 జనరేషన్స్లో వాళ్ళు ఎంతో పురోగమించారు. సామాజిక నిత్యంలో ఎక్కడికో వెళ్ళినటువంటి ఒక కుటుంబం గురించి. సో దానికి అక్కడ క్యాటలిస్ట్ ఏంటి, ఆ సోషల్ చేంజ్ క్యాటలిస్ట్ ఏంటి? రైల్వేస్ హ్యాడ్ దిస్ క్యాటలైజింగ్ ఎఫెక్ట్ ఆన్ డిప్రెస్డ్ కమ్యూనిటీస్. కొన్ని చోట్ల అలా అద్భుతాలు జరిగాయి. మా నాయన బాలయ్యలో ఒక 2-3 తరాల్లో ఆ మాదిగ కుటుంబం ఎంతో పురోగమించింది బికాజ్ ఆఫ్ ది రైల్వే సిస్టమ్. ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ బై ద రైల్వేస్. రైల్వేస్ లేకపోతే మనం ఆ జీవన చిత్రాన్ని ఊహించలేము. కెనాట్ ఇమాజిన్ దట్ పిక్చర్. ఇట్లా అంటే పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి ఆస్పెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. రైల్వేస్ వల్ల జరిగినటువంటి మేల్ బోల్డ్ అంత ఉంది. అపార్ట్ ఫ్రమ్ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ, బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళ బెనిఫిట్ కోసమే చేస్తారు. దే వర్ హైలీ మెథడికల్ పీపుల్. అయినా కూడా అందులో కొన్ని స్పిన్ ఆఫ్స్ మనకి చాలా మేలు చేశాయి. అందులో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ పర్స్పెక్టివ్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఏదో పైపైన షాలోగా మనం రాసేస్తే మార్క్స్ పడతాయి, చదివితే సరిపోతుంది అనుకోకూడదు. యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్, ట్రైబల్ అండ్ పిసాంట్ రివోల్ట్స్. సో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ట్రైబల్ అండ్ పిసాంట్ రివోల్ట్స్కి. యాంటీ బ్రిటిష్ స్ట్రగుల్స్లో కేవలం నేషనల్ మూవ్మెంట్ మాత్రమే కాదు, రకరకాల వర్గాలు చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ప్రాధాన్యత వస్తుంది. ఇప్పుడు రైతులు, శ్రామికులు, పెసాంట్స్, వర్కర్స్, ట్రైబల్స్ వీళ్ళందరూ చేసిన పోరాటాలని ఖచ్చితంగా వాటి మీద ప్రశ్నలు ఇస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా డీప్గా చదవాల్సి ఉంటుంది. చూడండి, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్ అండ్ యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్స్. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనల్ని ఓడించి దే సబ్జుగేటెడ్ అస్, దే బిగన్ టు రూల్ అస్.
అండ్ దే బిగెన్ టు హ్యూమిలియేటర్స్. మనల్ని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెట్టారు కదా. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? వై యూ హ్యావ్ బీన్ డిఫీటెడ్? మనం ఎందుకు ఓడిపోయాం, వాళ్ళు ఎందుకు గెలిచారు అనే ఒక ఇంట్రాస్పెక్షన్ భారతీయ మేధావుల్లో మొదలైంది. ఆ మేధో మదనంలో నుంచి వచ్చినటువంటి అంశమే ఈ సాంఘిక మత సంస్కరణ వచ్చి సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఇంట్రాస్పెక్షన్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ బై ఇండియన్ ఇంటలెక్చువల్స్ టువార్డ్స్ ద రియాలిటీ ఆఫ్ ఇండియన్ కాంక్వెస్ట్ ఆఫ్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని జయించడం రియాలిటీ పట్ల ఒక అంతఃశోధనకి గురైనటువంటి భారతీయ మేధావులు సృష్టించినటువంటి అంశమే సాంఘిక మత సంస్కరణ ఉద్యమం. సో ఎగ్జామిన్ ద నేచర్ ఆఫ్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనొచ్చు. అన్నప్పుడు మనకు మళ్ళీ వరుసగా మన వాళ్ళు ఇదే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం ఈ రాసేసి మార్క్స్ కావాలంటారు. రావు. నేచర్ ఏంటి? ఇట్ వాస్ ఎ కైండ్ ఆఫ్ రియాక్షన్. దట్ ఈస్ ఇట్స్ నేచర్. ఇట్ ఈస్ ఎ రియాక్షన్ టువర్డ్స్ ద రియాలిటీ కాల్డ్ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా, ద ప్రోపగాండా ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్. ఇలాంటివి ఉన్నాయి, వీటికి రియాక్షన్గా వచ్చినవి. ఇందులో ఈ రియాక్షన్ మళ్ళీ రెండు రకాలుగా ఉంది. దేర్ వాజ్ ఎ రిఫార్మిస్ట్ అప్రోచ్, దేర్ ఈజ్ ఎ రివైవలిస్ట్ అప్రోచ్. బ్రహ్మ సమాజం, అలీగర్ మూవ్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ద రిఫార్మిస్ట్ అజెండా, వైల్ ఆర్య సమాజ్ అండ్ థియోసాఫికల్ సొసైటీ కమ్ అండర్ ది రివైవలిస్ట్ అజెండా. ఇది నేచర్ అంటే ఎలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి? అలాగున్న లిమిటేషన్స్ ఏంటి? బికాస్ ఆఫ్ ద సోషల్ కంపోజిషన్ ఆఫ్ ది లీడర్స్ ఆర్ ద రిఫార్మర్స్. ఈ రిఫార్మర్స్లో సోషల్ కంపోజిషన్ మ్యాక్సిమం రిఫార్మర్స్ అందరూ అప్పర్ కాస్ట్ వాళ్ళే, ఎక్సెప్టింగ్ ఎ ఫ్యూ పీపుల్ లైక్ జ్యోతిబా ఫూలే. అందువల్ల వీళ్ళు తీసుకున్న అంశాలకి కొన్ని లిమిటేషన్స్ వచ్చాయి. వీళ్ళు తమ పర్స్పెక్టివ్లోంచే, తమ లెన్స్లో నుంచే సమాజంలో ఉన్న డిఫెక్ట్స్ చూశారు. వాళ్ళ వ్యూ ఎప్పుడు కూడా పైనుంచే ఉంది, కింద నుంచి లేదు. కింద నుంచి వ్యూ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఫూలే లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎరుక మీకు ఉండాలి. ఈ అవేకనింగ్, ఈ ఎన్లైటన్మెంట్ తోటి మనం ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని అనలైజ్ చేయాలి. అందులో కూడా మళ్ళీ స్పెసిఫిక్గా బ్రహ్మ సమాజానికి, ఆర్య సమాజానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దర్ ఆల్ పీపుల్ హూ రెస్పాండెడ్ టు ది బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ దేర్ ఓన్ ఫ్యాషన్, ఇన్ దేర్ ఓన్ క్రియేటివ్ వే. తమకు తోచిన పద్ధతిలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు మనల్ని ఓడించారు, మన సమాజాన్ని ఎలా బలపరచాలి అనే ప్రయత్నం చేశారు. సో వీటిని మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ వాట్ వాజ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద కలోనియల్ ఫోర్సెస్ టువర్డ్స్ దీస్ డెవలప్మెంట్స్? వీటి పట్ల వలసవాద ప్రభుత్వం స్పందన ఎలా ఉందనేది కూడా మనం గమనించి, దాంట్లో ఉన్నటువంటి డైనమిక్స్, దాని లోపల ఉన్నటువంటి అజెండాలను కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. యాంటీ క్యాస్ట్ మూవ్మెంట్స్ అన్నారు. గతంలో రెగ్యులర్ బుక్స్లో అవి ఉండేవి కాదు. మెయిన్‌స్ట్రీమ్ హిస్టరీ బుక్స్లో యూజువల్గా అవి పాసింగ్ రెఫరెన్స్ లాగా ఇచ్చేవాళ్ళు. ఒక చిన్న పారాగ్రాఫ్లో అందరినీ రిఫర్ చేసి వదిలేసేవాళ్ళు. బట్ దట్ ఈజ్ నాట్ ద కేస్ నౌ. ఇప్పుడు మొత్తం మారిపోయింది, సమాజం మారిపోయింది కదా. ఇప్పుడు మొత్తం ఓపెన్గా అంతా ఎవరి కుల సంఘాల వాళ్ళు, ఎవరు ఇది అది ఒక్క మాట అని ఎవరు ఊరుకునే ప్రశ్నలు. దట్ ఈస్ గుడ్ టు సర్టన్ ఎక్స్టెంట్, దట్ ఈస్ గుడ్ ఓన్లీ. ఇలాంటి ఒక సోషల్ అవేకనింగ్ ఈ రోజు విపరీతంగా జరుగుతూ ఉంది. అంబేద్కర్ కొంత కృషి చేశాడు, ఆ తర్వాత కాన్షీరామ్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 90s నుంచి కూడా ఐడెంటిటీ మూవ్మెంట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా హిస్టరీ మీద రిఫ్లెక్ట్ అయ్యాయి, హిస్టోరియోగ్రఫీ మీద రిఫ్లెక్ట్ అయ్యాయి. ద రిజల్ట్ ఈజ్ ఈ టాపిక్స్ అన్నీ ఈరోజు వీళ్ళకి న్యాయం జరుగుతోంది. ఈ సంస్కర్తలు, ఈ ఉద్యమకారులు, ఈ విప్లవకారులు, సాంఘిక విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు మన సిలబస్లో చదువుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ కూడా ఆల్ ఎగ్జైటింగ్ పర్సనాలిటీస్. పెరియార్ ఒక అప్రోచ్లో వెళ్ళాడు, అంబేద్కర్ ఒక, గాంధీకి అంబేద్కర్కి డిఫరెన్స్ అనేది ఓకే, దాని పాపులర్ డిబేట్, దాని మీద చాలా డిస్కషన్ జరిగింది. మరి అంబేద్కర్కి పెరియార్కి డిఫరెన్సెస్ ఏంటి అని అడగొచ్చు. పెరియార్కి నారాయణ గురువుకి డిఫరెన్సెస్ ఏంటి అని అడగొచ్చు. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళ మధ్య. వాళ్ళ అప్రోచ్ల్లో చాలా ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటిని మీరు తెలుసుకొని రాసే ప్రయత్నం చేయాలి. ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే వెల్ అండ్ గుడ్, అందరూ అదే ఆన్సర్ రాస్తారు, అందరికీ అవే మార్క్స్ పడతాయి. ఏదన్నా ట్విస్ట్ చేసి ప్రశ్న ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ప్రశ్నని సాటిస్ఫైయింగ్గా ఆన్సర్ చేసినప్పుడు యు ఆర్ బౌండ్ టు స్కోర్ వెల్, మంచి మార్క్స్ వస్తాయి. సో అలాంటి ప్రయత్నం చేయాలి అంటే ఇది డీప్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. జస్టిస్ పార్టీ మూవ్మెంట్, ఈవెన్ టుడే ఇప్పుడు నడుస్తున్నటువంటి ద్రవిడియన్ పాలిటిక్స్ మొత్తం కూడా అందులో నుంచే వచ్చాయి. జస్టిస్ పార్టీనే డీకేగా ఆర్గనైజ్ చేశాడు పెరియార్, అందులోంచే డిఎంకే, అందులోంచే ఏడీఎంకే, ఇవన్నీ వచ్చాయి. రోజు ఎవరు పెట్టినా కే పెట్టుకుంటున్నారు. కజగం అని ద్రవిడ కజగం దగ్గర నుంచి ఒక కమలాస్ని ఆ ఎంఎన్ఎం ఒకటి ఆయన డిఫరెంట్గా పెట్టాడు పేరు, అందరూ కే పెట్టుకుంటున్న పార్టీలు అవన్నీ కూడా. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నుంచి ఎవ్రీథింగ్ వాజ్ ద జెనెటికల్ కోడ్ ఆఫ్ తమిళనాడు పాలిటిక్స్ హ్యాడ్ బీన్ ప్రొవైడెడ్ బై జస్టిస్ పార్టీ. అట్లాంటి ఒక పర్స్పెక్టివ్ మీరు పెట్టుకోవాలి. దాని ఇంపాక్ట్ ఏంది అన్నప్పుడు, ఇలాంటి ఒక సెంటెన్స్ మీరు అడిగినప్పుడు, అలా రాయగలిగినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఇంప్రెషను ఎగ్జామినర్కి కలుగుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అంశాలేనండి. 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సంఘ్. 3 phases అనే ఒక చిన్న పదం, సో స్మాల్ వర్డ్ కదా, డిసెప్టివ్ వర్డ్ అది, సీమింగ్లీ ఇన్నోసెంట్ ఫ్రేజ్, చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంది. 3 phases ఒక చిన్న పదం ఇచ్చారు, అందులోనే ఒక పెద్ద గ్రంథమే ఉంది, పెద్ద లైబ్రరీలే ఉన్నాయి ఆ 3 pages మీద.
సో ఆ 3 ఫేజెస్‌ని కూడా చాలా డీప్‌గా చదవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్‌కి ఇక్కడ పుష్కలమైన అవకాశం ఉంది. టు టీజ్ అస్, టు ట్రబుల్ అస్ కదా! రకరకాల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా ట్రెడిషనల్ మెథడ్‌లో చదవద్దండి. కొంచెం డీప్‌గా వెళ్లి చదవండి. సో మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టులు, గాంధీయన్ ఫేజ్ వీటిలో వచ్చినటువంటి క్వాలిటేటివ్ చేంజెస్, కాంగ్రెస్ ఐడియాలజీలో వచ్చిన క్వాలిటేటివ్ చేంజెస్, మెథడాలజీలో వచ్చిన క్వాలిటేటివ్ చేంజెస్, ఎలా కలోనియల్ గవర్నమెంట్ పట్ల వీళ్ళ స్పందనలో వచ్చినటువంటి క్వాలిటేటివ్ చేంజెస్, మొబిలైజేషన్లో వచ్చిన చేంజెస్, సోషల్ క్లాసెస్ ఏ టైంలో ఏ సోషల్ క్లాసెస్ ఎక్కువ ఇంటిగ్రేట్ అయ్యాయి అనేది గమనించాలి. ద రీజనల్ వేరియేషన్స్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఈచ్ ఫేజ్. ఇట్లా రకరకాల డైమెన్షన్స్ తోటి వీటిని చదివే ప్రయత్నించారు. రెగ్యులర్ అప్రోచ్ అసలు లేదండి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వస్తే వెల్ అండ్ గుడ్, డైరెక్ట్గా రాసేయచ్చు. కానీ వాటికి మార్క్స్ పెద్దగా పడవు. బికాజ్ ఎవ్రీ వన్ విల్ బీ రైటింగ్ ద సేమ్ ఆన్సర్. కొంచెం అటు ఇటుగా అందరూ అదే రాస్తారు. లక్కీగా ఫస్ట్ పేపర్ ఎవరిదన్నా వస్తే ఫస్ట్ పేపర్ బాగుంటే అతను మార్క్స్ పడతాయి. ఆ తర్వాత దిద్దే కొద్దీ ఎగ్జామినర్ ఏ పాయింట్స్ రాస్తున్నారు కదా అని అతనికి తెలియకుండా సబ్కాన్షియస్గా తక్కువ మార్కులు అవాయిడ్ చేసుకుంటూ వెళ్తాడు. అదే ఒకే ప్రశ్న అందరూ రాస్తే జరిగే ప్రమాదం ఇది. కొంతమంది ఫస్ట్ ఆ బండిల్లో అనుకోకుండా ఫస్ట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా టఫ్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్ వేరే వాళ్ళు రాయింది రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది కంపరేటివ్ కాంపిటీషన్. మనం వీ షుడ్ బి ద టాపర్ అనే అప్రోచ్లో మనం ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఈ 3 ఫేజెస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని చాలా డీప్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ, ఆల్ ఇండియా కిసాన్ సభకి హౌ ఇట్ ఇంపాక్టెడ్ ద కాంగ్రెస్ అగ్రేరియన్ ప్రోగ్రామ్, ఈ డైమెన్షన్స్, వర్కర్స్ అండ్ ట్రైబల్ మూవ్మెంట్స్, ఇందులో వచ్చినటువంటి అంశాలు, హౌ కాంగ్రెస్ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ దీస్ మూవ్మెంట్స్ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇష్యూ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూవ్మెంట్, ఇప్పుడు ప్రతి టాపిక్లో కూడా ఈ పర్స్పెక్టివ్, ఇట్ ఈస్ ఎ న్యూ హిస్టరీ. ప్రతి టాపిక్లో కూడా ఇప్పుడు వరల్డ్ హిస్టరీలో కూడా అదే పర్పస్ వచ్చింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ లాగా అంతకుముందు రాయట్లేదు. ఇప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా ఉమెన్ ఎక్కడున్నారు, డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ ఎవరు ఇచ్చారు, ఈ డైమెన్షన్లో ప్రశ్నలు అడుగుతున్నారు. వాట్ వాజ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ నెపోలియన్ కోడ్, అందులో ఉమెన్కి ఎంత అన్యాయం జరిగింది. ఈ అప్రోచ్ తోటి యూరోపియన్ హిస్టరీని, వరల్డ్ హిస్టరీని రీరైట్ చేస్తూ వస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ కాబట్టి అసలు వీళ్ళని టోటల్గా ఒక ఫుట్ నోట్స్ లాగా, ఒక పాసింగ్ రిఫరెన్స్ లాగా చేశారు గతంలో. ఇప్పుడు టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ కాబట్టి ఇప్పుడు వీటి మీద ప్రశ్నలు వచ్చాయి. వీటిని కూడా చాలా డీప్గా చదవాల్సిన అవసరం. ఇక్కడ కూడా చూడండి, పండిత్ రమాబాయి, సావిత్రిబాయి ఫూలే ఇలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఈక్వల్ స్పేస్ ఇవ్వాలనే ఒక ప్రయత్నం మన సిలబస్లో కూడా కనిపిస్తూ ఉంది. సో ఇష్యూ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూవ్మెంట్ చాలా డీప్గా వాటిని చదవాల్సి ఉంటుంది. నేషనల్ మూవ్మెంట్లో ఉమెన్స్ పాత్ర అడగొచ్చు, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్లో ఉమెన్స్ పాత్ర అడగొచ్చు, అసలు ఓవరాల్గా మోడర్న్ ఇండియాలో ఉమెన్స్ ఇలా అవడానికి కారణాలు ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అనుకోవచ్చు. ఇన్ని రకాలుగా ప్రశ్నలు అడగొచ్చు. గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్స్, సోషలిస్ట్ మూవ్మెంట్కి కమ్యూనిస్ట్ మూవ్మెంట్కి ఉన్నటువంటి తేడా కూడా చాలామంది తెలియదండి. సో రెండింటి మధ్య ఉన్న తేడాలు ఏంటి? సోషలిస్ట్ మూవ్మెంట్ వాజ్ రిప్రజెంటెడ్ బై సర్టెన్ ఆర్గనైజేషన్స్, సర్టెన్ పార్టీస్ లైక్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ స్పెసిఫిక్గా దేర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ సిపిఐ. ఆ రెండింటికి మధ్య ఉన్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏంటి? ఆ రెండింటిని కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని అడగొచ్చు. ఎస్పెషల్లీ కాంగ్రెస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి అని అడగొచ్చు, గాంధీతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి అని అడగొచ్చు, నేషనల్ మూవ్మెంట్ మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని అడగొచ్చు. ఇట్లా ఇప్పుడు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ స్టైల్లో చాలా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయండి. గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజం, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కమ్యూనలిజం అంటే హిందూ కమ్యూనలిజం, ముస్లిం కమ్యూనలిజం, అన్ని రకాల కమ్యూనలిజమ్స్ ఉంటాయి. వాటిని డిస్కస్ చేయాలి. వాటిని కలోనియల్ గవర్నమెంట్ ఎలా ఎంకరేజ్ చేసింది, సో వాట్ వాజ్ అజెండా ఆఫ్ కలోనియల్ గవర్నమెంట్, వీళ్ళ అజెండా ఏంటి, వాళ్ళ అజెండా ఏంటి, సో వాట్ వాజ్ ద కాంగ్రెస్ అప్రోచ్ టువార్డ్స్ దిస్ కమ్యూనల్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఇండిపెండెన్స్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. పార్టీషన్ అనేది చాలా చిన్న పదం అండి, ఎంత కాంట్రవర్షియల్ ఫినామినా అది. ప్రపంచ చరిత్రలో నాన్ వార్ కండిషన్స్లో అంత మ్యాసివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాపులేషన్ ఎప్పుడూ జరగలేదు. పార్టీషన్ వాజ్ అటెండెడ్ బై సో మెనీ హారర్స్. తల్లులు పిల్లలు దూరం అయిపోవటం, అన్నదమ్ములు దూరం, కుటుంబాలు ఛిద్రమైపోవటం, బ్లడ్ షెడ్, మనిషిలో ఉన్న రాక్షసత్వం అంతా బయటకు వచ్చింది. సో అన్టోల్డ్ మిజరీ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్. ప్రపంచ చరిత్రలో అదొక రేర్ ఈవెంట్. సో 1947 ఈజ్ ఎ డ్యూయల్ రియాలిటీ. ఓ పక్కన కన్నీరు, ఒక కంట్లో కన్నీరు, ఒక కంట్లో పన్నీరు, అలాంటి ఒక వాతావరణం కనిపిస్తూ ఉంది. సో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ డైకాటమీ ఆఫ్ రియాలిటీ ఆఫ్ 1947, ఆ డైమెన్షన్స్లో కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంతవరకే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సిలబస్, ఏపీపీఎస్సీ సిలబస్లో అయితే ఇంకొంచెం వెళ్ళారు వాళ్ళు. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్, ఫారిన్ పాలసీ ఇనిషియేటివ్స్, ఎకనామిక్ పాలసీస్, అవన్నీ తెలంగాణ సిలబస్లో లేవు. ఇవే తెలంగాణ సిలబస్ వాజ్ వెరీ కాంపాక్ట్ అండ్ కన్సైజ్ టు ది పాయింట్. చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్సే ఇచ్చారు. ఇక్కడ కూడా పొలిటికల్ హిస్టరీ లేదు. మిడివల్ టైమ్స్లో
పొలిటికల్ హిస్టరీ అంతా పక్కన పెట్టారు. మొఘల్ అడ్మినిస్ట్రేషన్ ఆ పదాలు కూడా వాడలేదు. ఓన్లీ సోషో కల్చరల్ కండిషన్స్, ఎస్పెషల్లీ లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అవే తెలుసుకోవాలి. ఆ కల్చరల్ లెగసీనే మనకి ఇంపార్టెంట్ అనే అప్రోచ్లో ఈ సిలబస్ కనిపిస్తాం. కాబట్టి ఈ సిలబస్ని ప్రిపేర్ అవ్వటం యాక్చువల్గా చాలా ఈజీ, ప్రొవైడెడ్ ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదవండి. ఇందులో యాన్షియంట్ ఇండియా బై ఆర్ఎస్ శర్మ, మిడేవల్ ఇండియా బై సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర, ఇవందరికీ తెలిసిన పుస్తకాలే. అందరూ అవే చదువుతున్నారు కదా అంటారు, కానీ అందరూ ఒకేలా చదువురండి. చదవటం వేరు. అక్షరాల వెంట కళ్ళు పరిగెత్తి ఇట్స్ నాట్ రీడింగ్. జస్ట్ బ్రౌజింగ్ త్రూ పేజెస్ ఈజ్ నాట్ రీడింగ్. యూ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, రీడ్ డీప్లీ. ఆఫ్టర్ రీడింగ్ యూ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ యూ హ్యావ్ రెడ్. చదవటం వేరు, లోతుగా చదవాలి. దాని లోపల ఉన్న అంతరార్థాన్ని గ్రహించేలాగా చదవాలి. చదివిన దాని గురించి మళ్ళీ ఆలోచించాలి. ఈ ఎగ్జామ్కి అది అవసరం. జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీకి రాశాడు, ఈ పుస్తకం చదివా అంటే నేను చదివాను. చదివావా అని అడిగాడు, ఆయన అండర్లైన్ చేశాడు. మళ్ళీ చదివావా అన్నాడు. చదవటం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే లోతుగా చదివావా, డిడ్ యూ రియల్లీ కాంప్రిహెండ్ ఇట్. అందుకు ఒక 2-3 గంటలు అయిపోద్ది బిపిన్ పుస్తకం. మేబీ ఒక పూటలో ఒక రోజులు అయిపోయింది మోడర్న్ ఇండియా. మరి మీరు ఎందుకు రాయలేకపోతున్నారు ఆన్సర్స్? అందులో ప్రతి వాక్యం వెనుక దెర్ వాజ్ లాట్ ఆఫ్ మీనింగ్, లాట్ ఆఫ్ ఎనాలిసిస్. సింపుల్గా, డిసెప్టివ్గా, సింపుల్గా కనిపించే ఒక సెంటెన్స్ వెనుక చాలా డీపర్ మీనింగ్ ఉంటుంది. అంత లోతుగా దాన్ని ఓపికగా చదవాలి. ఈ 3 పుస్తకాలు చదివితే అసలు మీరు 80% మీ ప్రిపరేషన్ అయిపోయినట్టుకే. చదవటం అంటే అది అండర్లైన్ చేస్తాను, డీప్గా అర్థం చేసుకుంటూ చదవటం. యాన్షియంట్ ఇండియా బై ఆర్ఎస్ శర్మ, మిడివల్ ఇండియా బై సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర. దీంతో పాటు మేము క్లాస్ రూమ్లో మాట్లాడుకునే అంశాలు మీరు నోట్ చేసుకొని క్లాస్ రూమ్ డిస్కషన్ మీరు ప్రాపర్గా ఫాలో అయితే, ఎందుకంటే నేను అరౌండ్ ఒక 20+ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అన్ని రిఫర్ చేసి ఆ ఇన్పుట్స్ తోటే ఇక్కడ నేను అంశాలను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దట్ విల్ బి కవరింగ్ దీస్ 3 టెక్స్ట్ బుక్స్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను వేరే బుక్స్ కూడా అన్ని చదువు, ఇగ్నో మెటీరియల్, నానా రకాల పుస్తకాలు. సో మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ అంతా నేను కూడా చేస్తున్నాను ఆల్రెడీ. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ద పాస్ట్ 20 years. కాబట్టి మీకున్న ఒక చిన్న బెనిఫిట్ ఏంటి అంటే, నేను మీ టైం సేవ్ చేసేలాగా ఆ పర్స్పెక్టివ్స్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చేయాల్సిందంటే ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మీ అంతా మీరు సెల్ఫ్ రీడింగ్ వేరు, దానికి ఉండే వాల్యూ ఎప్పుడు ఉంటుందండి. మీరు చదవాల్సిందే కొంత. అలానే మీరు భాష మీద పట్టు తెచ్చుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం, ప్రాపర్ జార్గన్. ఎక్స్ట్రీమిస్ట్కి, రెవల్యూషనరీ టెర్రరిస్ట్కి తేడా తెలియదు చాలామందికి. మిలిటెంట్ నేషనలిజం అంటే రెవల్యూషనరీ టెర్రరిజం రాసి వచ్చారు గతంలో. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ జనరల్ స్టడీస్లో ఒకసారి ఆ ప్రశ్న వచ్చింది. అకౌంట్ ఫర్ ద రైజ్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిజం మోడర్న్ ఇండియా అని ఇచ్చారు జనరల్ స్టడీస్. ఐ థింక్ 99 2000 ఆ టైంలో. ఇంకా ముందు ఓల్డ్ పేపర్లో చూశాను నేను. నేను కూడా రాశాను ఆ ప్రశ్న. నేను మిలిటెంట్ నేషనలిజం అనగానే ఐ గాట్ ఇట్. బిపిన్ చంద్ర వాళ్ళు ఈ పదం వాడేది ఇది ఎక్స్ట్రీమిస్టుల గురించి. చాలామంది నా మిత్రులు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, హెచ్ఎస్ఆర్ఏ రాసి వచ్చేసారు. అంటే వాళ్ళు క్యారీ అయిపోయారు. అంటే కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు జనరల్ స్టడీస్కి, అయ్యి కలగాపలగం అయిపోయి మన కరెంట్ సెన్స్లో మిలిటెంట్ అనగానే ఇప్పుడు టెర్రరిస్ట్ అనే సెన్స్లో వాడుతున్నారు. కానీ హిస్టరీలో మిలిటెంట్ నేషనలిజం అనే దానికి స్పెసిఫిక్గా దట్ ఫ్రేజ్ వాజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఆర్ ఇంటర్ప్రెట్ ఎక్స్ట్రీమిస్ట్ పాలిటిక్స్ బై మోడర్న్ హిస్టోరియన్స్. అతివాద రాజకీయాలనే సమరశీల జాతీయవాదం అన్నాడు బిపిన్ చంద్ర లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయనకు తెలుగు స్లోగన్ ఇచ్చారు, మిలిటెన్సీ నాట్ మెండికెన్సీ అన్నాడు. దట్ మిలిటెన్సీ హ్యాస్ గాట్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఫ్రమ్ ది మోడర్న్ టెర్రరిజం. రెవల్యూషనరీ టెర్రరిజం వేరు, అది వేరు, ఇది వేరు. హెచ్ఎస్ఆర్ ఎవరు చేసింది వేరు. దే ఆర్ ద ఫిలాసఫీ ఆఫ్ ది బాంబును నమ్మినటువంటి వాళ్ళు, కిల్లింగ్ ఆఫ్ ద పీపుల్ అది ఉన్నటువంటి వాళ్ళు, ఇది వేరు. దిస్ ఈజ్ టు డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద మోడరేట్ పాలిటిక్స్ ఆఫ్ ప్రేయర్, పిటిషన్ అండ్ ప్రెస్. దీస్ పీపుల్ వాంటెడ్ టు ఎంఫసైజ్ మిలిటెన్సీ. అందుకని తిలక్ గేవ్ దట్ స్లోగన్, మిలిటెన్సీ నాట్ మెండికెన్సీ అన్నాడు. బికాజ్ మెండికెన్సీ చేస్తున్నారు వీళ్ళు, బెగ్గింగ్ చేస్తున్నారు, కాబట్టి మిలిటెన్సీ కావాలి. దట్ మిలిటెన్సీ ఈజ్ నాట్ వైలెంట్, యూ షుడ్ రిమెంబర్ దట్. సో దానికి ఆ కంటెక్స్టువల్ మీనింగ్ ఉంది. ఆ టైంలో తిలక్ ఆ స్లోగన్ ఇచ్చినప్పుడు ఉన్న మీనింగ్ వేరు. దాన్ని తీసుకొని వీళ్ళు మిలిటెంట్ నేషనలిజం అంటున్నారు మోడర్న్ స్టూడెంట్స్. బట్ దట్ మిలిటెంట్ నేషనలిజం డిఫరెంట్ ఫ్రమ్ రెవల్యూషనరీ టెర్రరిజం. ఇది గుర్తించకపోతే మొత్తం 0 మార్కులు అయిపోయింది, అటెంప్ట్ అయిపోయింది చాలామందికి. ఆ ఒక్క ప్రశ్నతోటి బోల్డ్ అంత నష్టం జరిగింది యూనివర్సిటీస్లో. సో కాబట్టి ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. మనకి తెలుసు అనుకున్నది కూడా ఒకసారి మనకి తెలియకపోవచ్చు. దిస్ ఈజ్ అనదర్ పర్స్పెక్టివ్. మనం తెలియదు అనుకుంటాం, అది మనకు తెలిసి ఉంటుంది యాక్చువల్గా. మనకి తెలుసు అనుకుంటాం, యాక్చువల్గా మనకు అర్థం కాదు అది. అందుకని ఈజీగా కనిపించిన ప్రశ్న ఆగి మళ్ళీ దానివైపు ఇంకోసారి తేరిపార చూడండి, రిఫ్లెక్ట్ అవ్వండి. పదాల గారడీ ఉంటుంది, మనం ఆప్టికల్ ఇల్యూజన్స్కి గురవుతుంటాం. అరే ఆ పదం ఆ క్వశ్చన్లో ఉందా, నేను చూడలేదే అంటాడు. ఎగ్జామిన్ ద నేచర్ ఆఫ్ భక్తి మూమెంట్ అని అంటే ఈయన మొత్తం రాసి వస్తాడు. రామానందుడు, వల్లభాచార్య రాసి వచ్చి నేచర్ డిస్కస్ చేయడు. అది ఉందా, అది ఇచ్చారా అంటాడు. అక్కడే ఉంది కదా, క్వశ్చన్లో ఉన్న పదమే అది కదా, నేచర్ కదా అంటే, అరే నేను అది చూడలేదే అంటాడు. అది చూడకపోవడం అంటే అక్కడే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్, మనకి మైండ్ ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో మనకు తెలిసిన పదాలు, ఎగ్జామినేషన్లో మనకు తెలిసిన పదాలే మన కళ్ళు వెతుకుతాయి.
మన కంఫర్ట్ ఇవ్వడం కోసం. ఇది నేను చదివింది ఇదొచ్చింది. భక్తి మూవ్‌మెంట్ దగ్గరే ఆగిపోతాడు ఆయన. దానికి ముందుంది ఆయనకి ఏం కనిపించదు. మొత్తం బ్లర్ ఆయనకి. ఎగ్జామిన్ అనే పదం అండర్‌లైన్ చేసుకోవాలి. నేచర్ అనే పదం అండర్‌లైన్ చేసుకోవాలి. కీవర్డ్స్ అవి. డిస్క్రైబ్ భక్తి మూవ్‌మెంట్ అంటే ఓకే. అదంట్లా ఎగ్జామిన్ ద నేచర్ ఆఫ్ భక్తి మూవ్‌మెంట్ అంటున్నారు. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్‌లో క్వెషన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్వెషను, ఆన్సర్. సో, ఈ ఎక్సర్సైజ్ నిరంతరం చేస్తూనే ఉండాలండి. ఏదో ర్యాండమ్‌గా, వేగ్‌గా చదివితే ఏది కాంక్రీట్‌గా ఉండదండి. సో, యువర్ ప్రిపరేషన్ షుడ్ హ్యావ్ సర్టెన్ కాంక్రీట్ అండ్ టాంజిబుల్ రిజల్ట్స్. పాయింట్స్ ఉండాలి. ఎనాలిసిస్ ఉండాలి. అది క్లియర్‌గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఒక ప్రశ్నకి ఆన్సర్ లాగా రూపొందించుకోగలగాలి. క్వెషన్ అండ్ ఆన్సర్ పద్ధతిలోనే మీ ప్రిపరేషన్ కొనసాగాలి. అంటే కాంప్రహెన్సివ్ అప్రోచ్ లేదని కాదు. కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉన్నప్పుడే ఈ క్వెషన్ అయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అది చదువుతూనే ప్రతి కూడా దీని మీద ఎలా ప్రశ్న వస్తుంది, ఇలా ప్రశ్న వచ్చే అవకాశం ఉందా, అడిగితే నేనేం రాస్తాను అనే అప్రోచ్‌లోనే మీ ప్రిపరేషను కొనసాగుతా ఉండాలి. ఓకే అండి. రేపటి నుంచి మనం రెగ్యులర్ సిలబస్‌లోకి వెళ్తాం. ఓకే అండి. థాంక్ యూ.